ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాట ఏంటంటే కింగ్డమ్ లాంగ్వేజ్. అందరూ చెప్తారా? ఆశ్ గారు మాకు ఇంగ్లీష్ రాదు, మీరు ఏదో నేర్పిస్తూ ఉన్నట్టున్నారని. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే కింగ్డమ్ లాంగ్వేజ్, అదే ద లాంగ్వేజ్ ఆఫ్ కింగ్డమ్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన భారతదేశపు ప్రథమ భాష ఏంటి? అది గుర్తుంది కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రిటిష్కి ప్రైజ్ ది లార్డ్, ఇజ్రాయెల్కి థ్యాంక్ యూ బ్రదర్. ఇజ్రాయెల్ యొక్క లాంగ్వేజ్ ఏంటి అంటే హెబ్రీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈజిప్షియన్స్ లాంగ్వేజ్ నాకు సరిగ్గా గుర్తులేదు, అరమిక్ అనుకుంటా, గ్రీక్ కాదు. సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఒక్కొక్క దేశం ఉంది, ఒక్కొక్క రాజ్యాంగం ఉంది, దానికి ఒక లాంగ్వేజ్ ఉంది. భారతదేశానికి ప్రథమ భాష ఏమిటి అంటే హిందీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేషనల్ లాంగ్వేజ్ అంటారు దాన్ని, హిందీ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే అమెరికా, బ్రిటిష్ వీరన్నిటికీ కూడా ఇంగ్లీష్ వాళ్ళకి నేషనల్ లాంగ్వేజ్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాకిస్తాన్కి బహుశా నాకు తెలిసినంత వరకు ఉర్దూ అనుకుంటా, ఇంకా ఏదో ఉందో ఒక పేరు, నాకు ఆ పేరు గుర్తులేదు సరిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, తర్వాత గూగుల్లో వెతుక్కోండి, కనబడతాయి. కాబట్టి ప్రతి రాజ్యానికి ఒక భాష ఉంది. అలాగే దేవుని రాజ్య సంబంధమైన భాష వేరు. ద లాంగ్వేజ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ చాలా జాగ్రత్త వినండి. ఇదేం ప్రీచింగ్ కాదు, కొద్ది టీచింగ్ లాగా ఉంటుందేమో, ఆసక్తిగా వినాలని మనవి చేస్తున్నాను. నేను చాలా విషయాలు మీతో పంచుకోవాలి, కాబట్టి సమయానికి నేను వేగంగా పరిగెట్టాను. మొట్టమొదటిగా నేను ఇలా చెప్పాలనుకో, దాని కొద్ది వివరణలోకి వచ్చినప్పుడు ఇలా ప్రారంభించాలనుకుంటున్నాను. కింగ్డమ్స్, హల్లెలూయా, కింగ్డమ్ టంగ్ అండ్ కింగ్డమ్ టంగ్స్. ఫస్ట్ ఏంటి? ఏంటేంటో మాట్లాడుతున్నారు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. కింగ్డమ్ టంగ్ అండ్ కింగ్డమ్ టంగ్స్, హల్లెలూయా. రాజ్య సంబంధమైన భాష, రాజ్య సంబంధమైన భాషలు. ఓకేనా? తెలుగులో అర్థమైంది కదా? ఏంటండి అది? రాజ్య సంబంధమైన భాష, రాజ్య సంబంధమైన భాషలు. ఈ రెండు ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నాను. ఈ రెండిటికి కలిపి నేను పెట్టిన పేరు ద లాంగ్వేజ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా ఇంగ్లీష్ రాంగ్ అయితే క్షమించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు వినడానికి? ఊరకనే ఎత్తేసినట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిగా మన భాష గురించి మాట్లాడుకుందాం కొంత, ఆ తర్వాత ఆమేన్ భాషల గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా, రాజ్య సంబంధులుగా మన భాష ఎలా ఉంది? అర్థం కాలేదా? మన మాట తీరు ఎలా ఉంది? కొంతమందికి బూతులే వారి భాష. ప్రతి మాటకు ఒక బూత్ ఉంటుంది. ప్రతి మాటకి అదేదో గొప్ప అనుకుంటారో, లేకపోతే ఏదో విచిత్రం అనుకుంటారో, లేకపోతే ఏదో సాధించామనుకుంటారు. కానీ నిస్సిగ్గుగా తల్లి అయినా, తండ్రి అయినా, లేకపోతే అక్క చెల్లెలు ఉన్న, అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా ఇక వారి నోట బండ బూతులు ఉంటాయి. రహస్య స్థలాల యొక్క ప్రస్తావన వారి నోటి నిండా ఉంటుంది. మర్మాంగాల ప్రస్తావన వారి నోటి నిండా ఉంటుంది. నడి రోడ్డు మీద, బస్ స్టాప్లో ఉన్న, పనిచేసుకుంటున్న 10 మందిలో ఉన్న దుర్భాషలను, బూతులను, పోకిరి మాటలను, సరసోక్తులను నిస్సిగ్గుగా, నిర్భయముగా మాట్లాడే ఈ లోకపు విధానం ఒకటి కనబడుతుంది. దైవజనమ, వివరంగా చెప్పే టైం లేదు. దైవజనమ, మనము ఈ లోక సంబంధమైన వారము కాదు. రాజ్య సంబంధులమైన మన భాష రాజ్య సంబంధమైన భాషగానే ఉండాలి. దేవుని మనకు మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన భాష వాడాలి, పవిత్రమైన భాష వాడాలి, దేవుని భయము కలిగిన భాష వాడాలి. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కృపా సహితమైనదై ఉండాలి. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట దేవుని భయముతో కూడినదై ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లోకస్తులాగా మాట్లాడడానికి గత కాలమే చాలును.
కొంతకాలమే చాలును. కోపం వచ్చిందని, ఉద్రేకం వచ్చిందని నీ కొంత నోరంతా వచ్చే బయటికి చింపేసుకొని నరాలంగిపోయి పొంగిపోయి ముఖమంతా వాసిపోయేలాగా ఎర్రగా కందిపోయేలాగా ఈ చివరి నుంచి ఆ చివరికి వినబడేలాగా అరుస్తావే, సిగ్గులేదు? ఏ నోటితో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావో అదే నోటితో అలాంటి దానా ఇలాంటి దానా, ఎందుకులండి ఈ ఊరి భాష మీకు తెలిసిందే కదా, నీచమైన నికృష్టమైన మాటలన్నీ మాట్లాడుతున్నావే. అయ్యో 10 మంది ముందు దేవుని నామం అవమానపరచబడుతుంది, సంఘం అవమానపరచబడుతుంది. ఇలాగ నేను మాట్లాడుతున్నాను. రేపొద్దున దైవజనుడు నిలబడి ఏమని సువార్త చెప్పగలడు, ఏమని వాక్యం చెప్పగలడు, ఏమని బోధించగలడు? అలా బోధించినప్పుడు చాలే మీ బడాయి, ఆ బతుకులు చూడు, ఆ భాష చూడు ఎలాగుందని మాట్లాడుతారు కదా. నా ఆక్రోశాన్ని, నా అహంకారాన్ని నేను తీర్చుకోవడానికి, నా మనసులో కలిగిన బాధ అంతని తీర్చుకోవడానికి నిస్సిగ్గుగా నోటి నిండా బండ బూతులు పెట్టుకొని ఊరంతా గట్టిగా నేను నోరు పెట్టుకొని అరుస్తున్నానే. అయ్యో, నేను ఇలా అరుచుడు చేత నా తృప్తి కోసం లేక నా భావోద్రేకాలు అదుపు చేసుకోలేక నేను అరుస్తున్నాను. కానీ దీనివల్ల నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య నామము దుష్టమైన అన్య జనుల మధ్యలో అయ్యో అవమానపరచబడుతుందే. దేవుని ఉన్నతమైన పరిచర్యకు నష్టము కలుగుతుందే నా మాట తీరు వల్ల. హల్లెలూయా. దేనికి? దేవుని ఉన్నతమైన పరిచర్యకు భయంకరమైన నష్టము కలుగుతుందే నా మాట తీరు వల్ల. నీకు కోపం వచ్చింది, నీకు ఆయాసం వచ్చింది, నీకు బాధ కలిగింది, నీకు దుఃఖం కలిగింది, నీ హృదయానికి నొప్పి కలిగింది, అనరాని మాట ఏదో అన్నారు, ఇంకేదో మాట్లాడారు, అంతే. ఉదయం మొదలు పెడతావు ఏదో అదేదో ప్రసంగంలాగా, సువార్తలాగా ఉదయం మొదలు పెడతావు. కొన్ని గంటలు తిడతానే ఉంటారు సిగ్గు లేకుండా. ఇప్పుడు నేను ఉపయోగిస్తున్న భాష కూడా మీకు బాధ కలిగిస్తున్నాను, క్షమించండి ప్రియులారా. బాధ ఇట్లేదా? అయ్యో, నన్ను బట్టే కదా నా దేవుని నామం అవమానపరచబడుతుంది, నన్ను బట్టే కదా దుష్టులైన అన్ని జనంగా పాపిష్టి జనాంగము, విగ్రహారాధన చేసే భయంకరమైన వ్యక్తులు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కలంకుడును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మహోన్నతుడైన మహామహిమతో నిండినటువంటి మహిమ స్వరూపుడైన నా దేవుని గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడే మాటల వల్ల పరిచర్యకు ఎంతో నష్టము కలుగుతుంది అన్న బాధ, దుఃఖం, వేదన రాదా? ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ నోరుని అదుపులో పెట్టుకోలేకపోతున్నామా మనం? ఎందుకు పాస్టర్ గారు అరుస్తున్నారు? చాలా వేదంతో మాట్లాడుతున్నాను ఈ మాటలు. నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను, దైవజనమా, నీ నోటి నుండి నా నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని భయముతో కూడినదై ఉండాలి. గతంలో చెప్పాను, మీకు గుర్తుందా? మీ నోటి నిండా దేవుని వాక్యం ఉండును గాక, మీ హృదయం నిండా దేవుని వాక్యం ఉండును గాక. నోరు ఇప్పితే వాక్యమే బయటికి రాగలగాలి. ఎప్పుడైతే వాక్యము బయటికి వస్తుందో వాక్యము స్వస్థపరుస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది, జీవమిస్తుంది, లేవనెత్తుతుంది, కృంగిన వారిని లేవనెత్తది. జ్ఞానం ఉంది అందులో, ఆనందం ఉంది అందులో, ఉపదేశం ఉంది అందులో, స్వస్థత ఉంది అందులో, ఆరోగ్యం ఉంది అందులో. నిద్రపోయిన పోనివ్వండి, మిమ్మల్ని బతిలాడుకోలేను నేను. హల్లెలూయా. నోటి నిండా దేవుని యొక్క వాక్యాన్ని నింపే, హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపేసుకొని ఆ వాక్యమే మాట్లాడితే, అబ్బా నీవే ఒక ప్రవక్తవు కదా. ఆమెన్ చెప్తారా బ్రదర్స్? హల్లెలూయా. నీవే ఒక ప్రవక్తవు కదా, నీవే ఒక ప్రవక్తినివి కదా. వాక్యం తప్ప అన్నీ వస్తాయి, నీచ నికృష్టమైన మాటలన్నీ వస్తాయి, బండబూతులన్నీ వస్తాయి ఆ నోట. దయచేసి మనవి చేస్తున్నాను, మనము దేవుని రాజ్య సంబంధులము. మనం ఉపయోగించే ప్రతి మాట లేకపోతే మన భాష రాజ్య సంబంధమైన భాషగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. భారతదేశం యొక్క భాష హిందీ అయితే, అమెరికా భాష ఇంగ్లీష్ అయితే, ఇస్రాయేల్ భాష హీబ్రూ అయితే, ఐగుప్తు భాష అరబిక్ ఇంకేదో అయితే, పాకిస్తాన్ భాష ఉర్దూ ఇంకేదో అయితే, ఇవి ఈ లోక రాజ్యాలు. మనము
పరలోక రాజ్య సంబంధులమై ఉన్నాము కాబట్టి మన భాష పరిశుద్ధమైన భాష అయి ఉండాలి, పవిత్రమైన భాష అయి ఉండాలి. ఆశీర్వాద వచనము మన నోట్లోంచి పలకాలి. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఆదరణకరం అవ్వాలి, దీవెనకరం అవ్వాలి, ఆశీర్వాదకరం అవ్వాలి, ఆరోగ్యదాయకం అవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టైం అవుతుంది, వేగంగా ముందుకు వెళ్దాం. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇప్పుడు మేము లేఖనాలు తీసి చదవండి అని నేను చెప్పలేను. లేఖనం చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదా అట్లా గుర్తుపెట్టుకోండి. కొంతసేపు అయిన తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనం, కొంతసేపు మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనం, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది తెలిసేసరికి చాలా టైం పట్టుద్దని నాకు తెలుసు, అందుకనే రిఫరెన్స్ చెప్పి వాక్యం చెప్పాను నేను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ సందర్భం ఏంటంటే పేతురు అబద్ధం ఆడుతున్నాడు. ఏమని? ఆయన నేను ఎరుగును. వాళ్ళు అంటున్నారు, లేదు యేసు శిష్యులు నీవు కూడా ఒకడవే కదా. నీవు చెప్తున్న వ్యక్తి నేను ఎప్పుడు కూడా నేను చూడలేదని ఒట్టు పెట్టుకు ప్రారంభించాను. అప్పుడు వారిలో కొంతమంది అతన్ని గమనించి నిదానించి చూసి ఏమంటున్నారంటే, నువ్వు కాదు అని చెప్తున్నావు, నువ్వు యేసు ప్రభు శిష్యులో ఒకడు కాదని చెప్తున్నావు, కానీ నువ్వు ఖచ్చితంగా వారిలో నీవు ఒకడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకేమనిపిస్తుంది అంటే, పేతురు అయ్యా నా వైపు చూడాలి, పేతురు ఎక్కువ మాట్లాడలేదు అక్కడ. ఎందుకు అంటే చాలా భయంతో ఉన్నాడు పేతురు. ఆమేన్, హల్లెలూయా. భయంతో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడరు ఎవరు, కాబట్టి చాలా భయంతో ఉన్నాడు, ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి. కానీ తను మాట్లాడినటువంటి ఆ 2-3 మాటల్లోనే, ఇక్కడ ఉన్నారా తల్లి, బోరు కొడుతుందా? తనతో మాట్లాడిన 2-3 మాటల్లోనే వారు ఏమంటున్నారు తెలుసా? నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నది, నీవు వారిలో ఒకడివని. ఎవరిలో ఒకడివని నన్ను అడిగితే చెప్తా, రాజ్య సంబంధులలో నీవు ఒకడివి అని నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి అమ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చోట కీర్తనకారుడు అంటాడు, ఆ మాట ఎంత ఇష్టమో నాకు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 22-3 వచనాలు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 49వ కీర్తన 2-3 చరణాలు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండెను. హల్లెలూయా. స్తోత్రం చేస్తారా? నా హృదయము పూర్ణ వివేకమును గూర్చినదై ఉన్నది కాబట్టి నాయనలారా, నా నోరు బూతులు పలుకుతుంది, నా నోరు సినిమా కబుర్లు చెప్పుద్ది, నా నోరు నీచమైన మాటలు చెప్పుద్ది, నా నోరు సాడీలు చెప్పుద్ది, నా నోరు వారి గురించి వీరి గురించి మాట్లాడుద్ది అనట్లేదు. ధనవంతులేమి, దరిద్రులేమి, సామంతులేమి, హల్లెలూయా, సామాన్యులేని మీరందరూ రండి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. మన ఒక లేఖనం చదువుతున్నాను, అదేంటో తెలుసా? తర్వాత చూపిస్తాను లేఖనాన్ని. పేతురు మాటలు వింటున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని రాయబడి ఉంది. దేవుని మహిమ కలుగును గాక. కొద్ది ఆసక్తిగా, పేతురు మాటలు వింటున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. అక్కడ చేయి పెట్టి ఏడ్చుకున్నాను దేవుని సంధిలో, దేవా, నా నోటిలో నేను పలుకుతున్న మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ప్రబలాలి. కొందరి మాటల వల్ల బాధ, కొందరి మాటల వల్ల గాయం, దుఃఖం, ఆవేదన, బాధ, నిరాశ, నిస్పృహ, చచ్చిపోవాలనిపించే భయంకరంగా మాట్లాడతారు కొందరు. కానీ పేతురు మాట విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సామాన్యులేమి, సామంతులేమి, ధనవంతులేమి, దరిద్రులేమి, మీరందరూ రండి. హల్లెలూయా. లోక నివాసులారా. ఆమేన్. 5 అన్నాడు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి. ఇదంతా ఎందుకురా?
నీ లోక నివాసులందరూ ఆమేన్ హల్లెలూయా మీరందరూ ఏకముగా కూడి ఏం చేయాలి? మొదటగా ఏకముగా కూడి చెవియొగ్గి ఆలకించండి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అట్టి అభిషేకం మీకు కలుగును గాక. అట్టి అభిషేకం నాకు కలుగును గాక. అట్టి అభిషేకం మనందరికీ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అభిషేకింపబడిన నోరు దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్ హల్లెలూయా. మాట మన నోట రాకముందే మనం మాట పలుకుతుండగానే అమ్మో వీడేమో పలకబోతున్నాడని సాతానుడు భయపడి వణికిపోయేలాగా మన నోటి మాటను దేవుడు దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. అమ్మో వీడేం పలికేస్తాడు, వీడు పలికితే ఆయన ఆమేన్ అంటాడు, ఈయన పలికితే ఆయన ఆమేన్ అనేస్తాడు. అమ్మో ఏ మాట ఈ నోట్లో నుంచి వచ్చేస్తుందని మన నోటి మాటకే సాతాను భయపడిపోయే అంతగా దేవుడు మన నోటిని అభిషేకించాలి. అంటే ఎంతమంది కావాలి ఈ కృప? ఎంతమందికి కావాలి? మీకు చేయకపోయినా ఫీల్ అవ్వలేదు కానీ ఎంతమందికి కావాలి ఈ కృప? ఆమేన్. దానిని సాధు చేయడం మొదలు పెట్టండి. కొందరు నాతో అంటారు, బాగా కోపం వచ్చింది నేను తట్టుకోలేకపోయాను, బాగా కోపం వచ్చి నేను తట్టుకోలేకపోయాను. బాగా కోపం వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో అదే నీ ఒరిజినల్ క్యారెక్టర్, మిగతాదంతా నాటకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కోపం తట్టుకోలేకపోతున్నానండి. కోపం వచ్చిన ప్రతిసారి కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాను. భర్తతో, భార్యతో, పిల్లలతో, ఇరుగు పొరుగు వారితో, రక్త సంబంధులతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాను కోపం వచ్చిన ప్రతిసారి. ప్రియులారా, నేను మంచి మాట చెప్తాను. ఈ రోజు నుంచే, ఈ సమయం నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదాం. కోపం వచ్చిన ప్రతిసారి మౌనంగా ఉండడం అభ్యాసం చేద్దాం. అరే ఏకీవిస్తారు నాతో? నేను చెప్పాను కదా, పెద్ద లోతుగా ఏం కాదు, కానీ అవసరమైంది టీచింగ్. హల్లెలూయా. కోపం వచ్చిన ప్రతిసారి కూడా నోరి పెకిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, అది మనకు బాగా అలవాటు. హల్లెలూయా. ఈ రోజు నుంచి కోపం వచ్చిన ప్రతిసారి కూడా మౌనంగా ఉండు, లేదా ఇంకా వీలైతే దేవుని సందులో వెళ్ళి మోకాళ్ళేసి మౌనంగా ఉండిపో. సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే అనే వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఏది పడితే అది విపరీతంగా మాట్లాడి నిన్ను నువ్వు గాయపరుచుకొని ఇతరులు గాయపరచడం కంటే, హల్లెలూయా ఆమేన్, ఆయన సన్నిధికి వెళ్ళిపోయి నీ సంగతి అంతయు ఆయనతో చెప్పుకో. దేవుని మన మహిమ కలుగును గాక. టైం అవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలిసి ఈ మాట క్షమించాలి 19వ కీర్తన 14వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను వేగంగా ఎందుకు ముందుకెళ్తున్నానంటే తర్వాత విషయం మాట్లాడడానికి. హల్లెలూయా. 19వ కీర్తన 14వ చరణంలో ఏమంటాడంటే, యెహోవా నా ఆశ్రయ దుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఎంతమంది చెప్తారు హల్లెలూయా? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. కొద్ది స్పీడ్గా చదివించేస్తాను. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29-30 వచనాలు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29-30 వచనాలు అంటున్నాడు, విను వారికి మేలు కలుగునట్లు, చెప్పండి అందరూ, విను వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయుకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. కావాలని నేను దాన్ని కంప్లీట్ చేశాను. నేను అయ్యా నాతో ఉన్నారా? హల్లెలూయా. వినువారికి చెప్పండి, వినువారికి దుఃఖము కలిగినట్లు, వినువారికి బాధ కలిగినట్లు, వినువారికి అసహ్యము కలిగినట్లు, వినువారికి వేదన కలిగినట్లు, వినువారికి చచ్చిపోవాలనిపించినట్లు, వినువారికి మేలు కలుగునట్లు. ఆమేన్ హల్లెలూయా. అవసరమును బట్టి. ఆమేన్. అనవసరంగా మాట్లాడకుండా మన నోరు మూత వేయబడును గాక. ఆమేన్ చెప్పిన వారందరికీ ఇది కలుగును గాక. అనవసరంగా మాట్లాడకుండా మన నోరు మూత వేయబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏమీ లేనోడు ఎగిసేసి పడతాడట.
అన్నీ ఉన్నాడు, అడిగమని ఉంటాడంట. ఆమేన్. జ్ఞాని తన నోరు మూసుకొని ఉంటాడు. ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో బాగా తెలుసు. జ్ఞానం లేనోడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు. ఆమేన్. వినుటకు అందరు చెప్పాలి, వినుటకు. వాక్యం తెలిసిన వాళ్ళుగా మీ అందరూ వినుటకు వేగిరి పడదాం. రాజశేఖర్ గారు తెలియదు ఈ వాక్యం, మీకు తెలియదే, మరి మాట్లాడరే. వినుటకు వేగిరి పడదాం, మాట్లాడుటకు నిదానించు వారంగా ఉందాం. ఊరుకోండి పాస్టర్ గారు, మా ప్రాబ్లమే అది, మా ప్రాబ్లమే అది. మాకన్నా FM రేడియో బెస్ట్. అది ఒక్కసారి ఆన్ అయిందా కరెంట్ పోతేనే తాగుద్దేమో కానీ అప్పవే బావు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక, అందుకని మన మాటలు కొంచెంగా అన్నా, నన్ను తిన్నావంటే తిన్నా, బాగుంది అట్లా కాదు. ఆమేన్. అది చాలా అమర్యాదగా ఉంటుంది. కొంతమంది అలాగే మాట్లాడతారు. బాబు తిన్నావా? తిన్నానమ్మా, తిన్నానండి, తిన్నాను అన్నయ్య, తిన్నాను చెల్లి, తిన్నాను సహోదరుడా, తిన్నాను పాస్టర్ గారు, లేదా అన్నిటి కలిపి తిన్నానండి, తిన్నాను, పడుకున్నాను, బాగున్నాను. ఇది కూడా దేవుని రాజ్య సంబంధాలకు సరిపోయినా. ఆమేన్. వాళ్ళు యేసు ప్రభుని మాటల్లో ఇరికించాలన్న వచ్చారనే ఆ హేరోదీయులు వారి శిష్యులు యేసు ప్రభుని మాటల్లో చిక్కులు పెట్టాలని వచ్చారనే యేసు ప్రభుకు బాగా తెలుసు. ఊరే మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నా తల్లిసారి చెప్పేటి పొలిరాలు కూడా ఎవడో ఎక్కువ మాట్లాడాడంటే గెట్ అవుట్ అన్నాడు ఆయన. మీరు ఏ ఉద్దేశంతో వచ్చి మాట్లాడుతున్నారో నాకు తెలుసు, ఎక్కువ మాట్లాడితే చెప్పేటి పొలిరాలు కూడా అన్నాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పన్ను రోక ఒకటి నా యొద్దకు తీసుకొని రండి. వాడు తీసుకొని రాగానే ఈ రూపమును, ఈ వ్రాత, ఈ పై వ్రాత ఎవరివి అన్నారు. అనగానే వారు కైసరువి అన్నారు. అట్లయితే కైసరుది కైసరుకి ఇచ్చేయండి, దేవుంది దేవునికి ఇచ్చేయండి. ఒకే డైలాగ్, ఫసక్. మాట్లాడడానికి ఏమీ లేదు. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. తను అడుగు వారికి ఆయన చాలా మర్యాదగా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. కానీ ఆ ప్రత్యుత్తరం ఎలా ఉండేదంటే ఇక వారు ఏమి మాట్లాడడానికి అవకాశం దొరికేది కాదు. ఆమేన్. దేని మన మహిమ కలుగును గాక. టైం అయిపోతుంది, చాలా మాట్లాడి. విను వారికి మేలు కలుగుటకు అందరు చెప్పండి, అవసరమును బట్టి. అందరు చెప్పండి, అవసరమును బట్టి. అమ్మా అందరు చెప్పమన్నాను నేను. అవసరమును బట్టి చెప్తున్నావు నువ్వు, అసలు ఏం బట్టి? అందరు చెప్పండి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల బలి అన్నాడు. అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఆగిపోవద్దండి. తర్వాత చెప్పండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు. నేను అనుకుంటాను ఈ లైన్ ఆ వచనంలో కలిపి ఉంటే బాగున్ను. వెన్ యూ స్పీక్ అగ్లీ, ఎప్పుడైతే మనం దుర్భాష మాట్లాడతామో, అది నేనైనా మీరైనా, ఎప్పుడైతే దుర్భాష మాట్లాడతామో ప్రియులారా, అప్పుడు కలుగుతున్న భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఈ సో సెన్సిటివ్ ఇన్ ద హోలీనెస్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దుర్భాష ఏది రానివ్వద్దు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అమ్మ మరొకసారి మీ చెవుల్లో గింగురు అన్నట్లు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకుందాం, అలవాటు చేసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. ఈ రోజు నుంచి వెంటనే వచ్చేసిందా? రాదు, అది నాకు తెలిసి మన సంగతి. హల్లెలూయా. ప్రాక్టీస్ చేద్దాం. ఆమేన్. ఆమేన్. ఓకేనా? ఆమేన్. మీ అందరికి ఆ కృప కలుగును కాక. ఎప్పుడు మౌనంగా ఉందామంటే, బాగా కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉందాం. చాలా ఊరుకొని ఆయన చెప్పేలే, కానీ అది అంత ఈజీ అనుకుంటున్నావా? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి సమస్తమును సాధ్యమే. నేను ఇంకెక్కువ వివరించలేను. నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వారు అవుతావు. ఆమేన్. హల్లెలూయా.
ఈ మాట చదివితే నాకు భయం వేస్తుంది. మత్తయి సువార్త 12:36. నేను లేఖనాలు చెప్పట్లేదన్న బాధ. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పునది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన కొన్ని మాటలను. మీ బైబిల్ సరిగా లేదర్రా, మీరు అబద్ధం చదువుతున్నారు. మనుష్యుడు పలుకు వ్యర్థమైన కొన్ని మాటలను గూర్చి. మీ బైబిల్ ఏముంది? అదేంటి మరి నా బైబిల్లో కొన్ని ఉంది అంటే మీకు కనెక్ట్ అవ్వాలని చెప్తున్నాను. మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోతుందరా. సామెతల గ్రంథం 16:24. ఆమేన్, హల్లెలూయా. కష్టపడుతున్నారా? సామెతల గ్రంథం 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అబ్బాయి ఎంత బాగుందో ఈ మాట. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అట్టి భాష దేవుడు మనకు దయచేయునుగాక. అంతకు మేము వివరించే టైం లేదు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం, పక్క అధ్యాయంలో 15వ అధ్యాయం 4వ. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. అబ్బా, హల్లెలూయా. పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి బోధలు విని 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 అలవాటు అయిపోయాం కదా. ఏమైనా అర్థం అవుతుందా? దేని మహిమ కలుగును గాక. సాత్వికమైన నాలుక. ఏ నాలుక? చెప్పండి చెప్పండి, ఏ నాలుక? రాజశేఖర్ గారు ఏ నాలుక అని నేను మళ్ళీ అడగాల? సాత్వికమైన నాలుక జీవవృక్షము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మరణ వృక్షము కాదండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము. అంటే నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఎదుటి వారికి జీవాన్ని కలిగించే శక్తి దేవుడు నీ నాలుకకు ఉంచాడు. అందుకే వాక్యం చెప్తుంది, జీవ మరణములు నాలుక వశము. అయ్యలారా, మీ నోరు జీవముతో నింపబడును గాక. అమ్మలారా, మీ నాలుక జీవముతో నింపబడును గాక. సహోదరులారా, సహోదరులారా, మీ నాలుక జీవముతో నింపబడును గాక. దేవుని సన్నిధిలో నా చేయి చాచి నా ప్రభువుని నేను అర్థిస్తున్నాను. నా గురించి, మీ గురించి, మనందరి గురించి వేడుకుంటున్నాను. మనందరి నాలుక సాత్వికమైన జీవ వృక్షమైన నాలుకగా ఉండును గాక అని ప్రకటిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఊరికనే అరిసిన వారికి ఆమెను చెప్పిన వారికి కాదు, కానీ ఆశతో ఆమెను చెప్పిన వారికి దేవుడు కృప దయచేయను గాక. ఎంతమందికి ఇది దీవెనకరంగా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే ప్రభువుని వేడుకుంటున్నాను. నా నాలుక సాత్వికమైన జీవ వృక్షముగా ఉండును గాక. దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా. కొంతమంది కొన్ని మాటలు వింటే అవతల చచ్చిపోతారండి. కత్తిపోటు వంటి మాటలు. ఆ మాట ఎలా ఉంటుందంటే చచ్చిపోతే బాగుందని అనిపిస్తుంది. అలాంటి మాటలు ఏరుకోరి మాట్లాడడంలో కొంతమంది ప్రొఫెషనల్స్. కానీ ఎంత చక్కగా ఉందో ఆ తర్వాత మాట కూడా చెప్పాలి మీకు. సాత్వికమైన నాలుక జీవవృక్షము. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆ నాలుకలో కుటిలత ఉంటే గనక, అమ్మ బాబోయ్, అది ఆత్మకు భంగము కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ పనిచేయడం మానేస్తుంది. ఆత్మ సన్నిధిని, ఆత్మ నడిపింపును, ఆత్మ స్పర్శను నీవు కోల్పోతావు. ఎందుకంటే అది ఆత్మకు, నా వైపు చూడండి, అది ఆత్మకు భంగము కలిగిస్తుంది. ఏది? కుటిలతతో నింపబడిన నాలుక ఆత్మకు భంగము కలిగిస్తుంది. సాత్వికమైన నాలుక అది జీవవృక్షం వల్లే పనిచేస్తుంది. దేని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 15:11. మత్తయి సువార్త 15:11. మూడవసారి మత్తయి సువార్త 15:11. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని, తీసిన వాళ్ళు చదవండి అక్క. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని నోటి నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరుచునని
ఎవరు చెప్పారు? ఆమేన్, హల్లెలూయా. నోటిలో పడునది మనిషిని అపవిత్రము చేయదు, కానీ నోటి నుండి వచ్చినదే మనిషిని అపవిత్రం చేస్తుంది. ప్రియులారా, సమయం చాలా అవుతుంది. నేను ఇక్కడ నుంచి టంగ్స్లోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఇన్ని లేఖనాలు చదివించడంలో నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమేన్. మన నాలుకని దేవుని వాక్యము చేత సంధింపచేసి దానిని సాధు చేసుకుందాము. మనిషి క్రూర మృగాలనైనా సాధుపరచగలుగుతున్నాడు, కానీ తన నాలుకను స్వాధీనపరచుకోలేకపోతున్నాడు. ఆమేన్. వీళ్ళరా రాజ్య సంబంధమైన భాషను అలవర్చుకుందాం. అందరు చేద్దామా? ఎల్రాయే ఎల్రాయే వాళ్ళ పోర వాళ్ళ గొంట ఏడు చేతనవే ఏడితే అంతనవే. ఏంటి భాష ఏంటి అసలు? మేము పల్లెటూరు భాష గారు, మీలో మేము సిటీలో చదువుకోలేదు కాబట్టి మేము పల్లెటూరు భాషలాగే ఉంటుంది. నాకు సిటీ భాష కావాలని అడగట్లే, పల్లెటూరు భాష కావాలని అడగట్లే. దేవుని రాజ్య సంబంధమైన భాష మనం అలవర్చుకోవాలని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సిటీ వాళ్ళు సిటీ భాష మాట్లాడతారు, పల్లెటూరు వాళ్ళు పల్లెటూరు భాష మాట్లాడతారు, రాజ్య సంబంధులు రాజ్య భాష మాట్లాడతారని చెప్తున్నాను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత కాంగ్రిగేషన్లో ఒక్కసారి ఒక యవనస్తుడు నన్ను అడిగాడు, కన్నీటితో నన్ను అడిగాడు. అర్ధరాత్రి 1 గంట అవుతుంది, నాతో కూర్చొని వాక్యం చెప్పించుకుంటూ అడుగుతున్నాడు నాతో, పాస్టర్ గారండి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధమైన భాష మనకి ఎలా అలవాటు అవుతుందండి అని. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్. తనకు చెప్పాల్సిన ఆన్సర్ నేను చెప్పాను అనుకోండి, కానీ నేను చెప్పాలనుకోండి ఏంటో తెలుసా? ఎంతమందికి ఈ రోజున ఆశ ఉంది? పరిశుద్ధమైన భాష మన నోటి మాటల ద్వారానే మనము దేవుని వారమని, ప్రభు వారమని మనుషులు గుర్తించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా మీలో ఎవరికైనా ఈ అనుభవం ఉందా? మీ నోటి మాటను విన్న ఎవరైనా ఒకరు, ఆమేన్, నువ్వు క్రైస్తవురాలువా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా, మీరు ప్రభువుని అంగీకరించారా, అలా అడుగుతున్నావు? నీ నోటి మాట చూస్తుంటే నువ్వు ప్రభువుని అంగీకరించావని, దేవుని వారివని అర్థమవుతుంది. ఆమేన్. రీసెంట్గా ఒరిస్సాలో ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, గన్యుడు. ఆమేన్, ప్రైజ్ లార్డ్, మీరు ప్రభు నమ్ముకున్నారా అని. అవును, మీకెలా తెలిసింది అన్నాను. మీ భాష, మీరు మాట్లాడే విధానం అంత చక్కగా ఉందండి. ఎంత సంతోషం అనిపించిందో. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. కాబట్టి రాజ్య సంబంధులము, మన భాష రాజ్య సంబంధమైన భాషగానే ఉండాలి. వింటున్నారా? వింటున్నారా? ఇంటిలోనూ, సంఘములోనూ, సమాజంలోనూ. అమ్మా నా వైపు చూడండి, చెప్పండి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలాసార్లు సంఘంలో మన భాష బాగుంటుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నారా బ్రదర్, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి, అంతా బాగున్నారు. హల్లెలూయా, ఆమేన్. ఇంట్లో భాష అలాగ ఉంటుంది. హల్లెలూయా. సమాజంలో భాష అలాగ ఉంటుంది. వాళ్ళకి వంట ఏటే దాచుకొని వెళ్ళిపోతున్నావు అని అడుగుతున్నావు. మంచి ఈ మధ్య ఒక అక్క, మన మధ్యలో కూర్చున్న ఒక అక్కే, ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతుంటే హల్లెలూయా కోరుండి గెలికి అడుగుతుంది అక్క. వాళ్ళు కొట్ట ఏటిదే దాచుకొని తీసుకెళ్ళిపోతున్నావు, ఇలా చూపించు, నీకెందుకు ఆ ఓలే ఏటో, ఆ గుట్ట ఏటో, ఓలు గుట్ట ఏటే దాచుకొని వెళ్ళిపోతున్నావా? సిగ్గు అనిపించదా? బాధ అనిపించదా? నేను చెప్తున్నాను, మన నాలుకకు మనం ఏ భాష అలవాటు చేస్తామో ఆ భాషే అలవాటు అయిపోతుంది. హల్లెలూయా. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, మన ఊర్లో చదువుకున్న వాళ్ళని కూడా నేను చూస్తానండి. హల్లెలూయా. బాగా చదువుకుంటారు, కానీ వాళ్ళ భాష మాత్రం ఎంత భయంకరంగా ఉంటుందో. హల్లెలూయా. ఒకరోజు ఎక్కడో నాకు గుర్తులేదు, కానీ యవనస్తుల కూటానికి వెళ్తే ఒక అమ్మాయి ఎలా ఉందో తెలుసా? ఫారెన్ నుంచి వచ్చింది ఈ అమ్మాయి, అంత క్లాస్కి ఉంది.
ఎవరు లేని టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనుకోకుండా పక్కగా వెళ్ళి కిటికీ దగ్గర నిలబడితే అమ్మాయి భాష ఉందండి, ఓరే నాయన హల్లెలూయా. మీరు అందులో 10th చదివారేమో, ఆ అమ్మాయి డిగ్రీ చదివేనా ఇంకా. ఎంత రోత భాష మాట్లాడుతుందో. చదువుకునే పిల్లలు ఉన్నారా ఇక్కడ? పని చేసుకునేవారు ఉన్నారా? అయ్యా పని చేసుకునే చోట, చదువుకునే చోట పిల్లలు ఉన్నారు కదా, చదువుకునే చోట మీ భాష. ఆమేన్ హల్లెలూయా. కథలో చెప్పాను, ఒక అబ్బాయి ప్రభువుని అంగీకరించి మీటింగ్లు పెడితే సువార్తకు వెళ్ళాను. ఆ అబ్బాయి రక్షణ సాక్షి అని చెప్తా ఉన్నాడు. ఎలా రక్షింపడ్డాడు? తన కాలేజీలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఎప్పుడు చూసినా చాలా మర్యాదగా మాట్లాడేవాడు. పోకిరి మాటలు ఉండేవి కదా, టైం దొరికితే కూర్చొని ఏదో చదువుకుంటూ ఉండేవాడు. అందరి ప్రవర్తన, అందరి మాట తీరు వేరేగా ఉంది. నీ మాట తీరు వేరేగా ఉంది. నువ్వు చాలా స్పెషల్గా ఉన్నావు. నీ నవ్వు, నీ పలకరింపు, నీ విధానం, ముఖ్యంగా నీ మాట తీరు చాలా స్పెషల్గా ఉంటుంది. ఏంటి నీ స్పెషల్ అని అడిగితే ఏం చెప్పాలో తెలియక ఒకే ఒక మాట చెప్పాడంట, నేను చర్చికి వెళ్తాను అని. నాకు ఆన్సర్ భలే నచ్చిందండి. నేను చర్చికి వెళ్తాను అని చెప్పాడట. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను రావచ్చా చర్చికి? మీ చర్చికి రావచ్చు. పలానా టైంకి నేను అక్కడికి వస్తాను, ఆ టైంకి అక్కడికి వచ్చాడు, చర్చికి తీసుకొని వచ్చాడు. ఆమేన్. నెక్స్ట్ వీక్ కూడా రావచ్చా? నువ్వు వస్తానంటే నాకు చాలా సంతోషం అని ఆ అబ్బాయి కోసం వెయిట్ చేసి నెక్స్ట్ వీక్ కూడా తీసుకొచ్చాడు. హల్లెలూయా. 3వ వీక్ ఆ అబ్బాయి అడగలేదు, ఈ అబ్బాయికి ఏం సమాధానం చెప్పలేదు. కానీ చర్చికి వచ్చేసరికి ఈ క్రైస్తవుడి కంటే ముందు ఆ అన్యుడు దేవుని సందులో మోకాళ్ళేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. తను చెప్పిన సాక్ష్యం నా కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. నా ఫ్రెండ్ యొక్క మాట తీరే నన్ను ప్రభు దగ్గరికి నడిపించింది అని చెప్పాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అనిపించింది అది నాకు. నా క్యాన్సర్ బాగుపడింది అన్నదానికంటే అద్భుతమైన సాక్ష్యం అని అనిపించింది. అవునన్న వారు స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఎవరము? దేవుని రాజ్య సంబంధులం. చెప్పండి, ఎవరు మనం? అందరు నోటి వినాలనుకుంటాను. ఎవరు మనం? దేవుని రాజ్య సంబంధులం. రాజశేఖర్ గారు ఎవరు మనం? నేను స్పెషల్గా అడగాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన భాష ఎలా ఉండాలి? ఆమేన్. కోపం వచ్చినా అమ్మ, బాధ కలిగినా కూడా మన బాధని, మన కోపాన్ని చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మన నోట ఏ చిన్న దుర్భాష వచ్చినా అది అందరికంటే ముందు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాయపరుస్తుంది. దానివల్ల మనకి నష్టం తప్ప ఏ మేలు కూడా ఉండదు. హల్లెలూయా. మీ నోట దుర్భాష ఏదైనాను రానివ్వద్దు. తల్లిదండ్రులారా, మీరు ఏ భాష మాట్లాడతారో మీ పిల్లలకి అదే భాష అలవాటు అవుతుంది. దయచేసి భర్త భార్యతోనూ, భార్య భర్తతోనూ, పిల్లలు తల్లిదండ్రులతోనూ, తల్లిదండ్రులు పిల్లలతోనూ మాట్లాడుతున్నప్పుడు మీ ఇళ్లల్లో, అమ్మ చూడండి అమ్మ, మీ ఇళ్లల్లో పవిత్రమైన, పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన, ఆత్మానుసారమైన, ఉన్నతమైన భాష మాట్లాడండి. 2 పిల్లలు ఉంటే పెద్దోడు చిన్నోడిని దొన్నాన్ని పిలిస్తే ఏమనుకోకండి, ఇలా చెప్పాను, లాగి ఒకటి కొట్టండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళని గౌరవించడం, పెద్దోళ్ళు చిన్నోళ్ళని గౌరవించడం మీ పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించండి. అవసరం అనుకున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట అవసరం అనుకున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చిన్నపిల్లలు నేను చెప్తున్నాను, ఒకరికొకరు పరిచర్య చేసుకోండి ఇంట్లో. ఆమేన్. ఒకరినొకరు ప్రేమించుకోండి. చాలా బయట అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యలో చాలా విపరీతమైన ధోరణి, భయంకరమైన మాటలు చాలా నీచంగా కనబడుతుంది. ఆఖరికి రాజకీయాల్లో కూడా అదే తత్వం మనకు కనబడుతుంది. దైవజన్మ టైం అయిపోతుంది. మీ అందరినీ కూడా నేను బ్రతిమాలుతున్నాను, పిల్లలకి నేర్పించండి. అందరూ నేర్చుకున్న కుటుంబంలో తమ్ముడును అన్న తమ్ముడు, చెల్లిని అక్కన చెల్లి, ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్పించండి. ఆమేన్. ఒకరినొకరు ప్రేమించిన వారికి నేర్పించండి. పిల్లలందరికీ చెప్తున్నాను. వింటున్నారు అందరూ? వింటున్నాను. నువ్వు నాకు కనబట్టలేదు. వింటున్నాను.
నువ్వు అక్కని ప్రేమించాలి. అర్థమవుతుందా? నువ్వు చెల్లిని ప్రేమించాలి, నువ్వు తమ్ముడిని ప్రేమించాలి. ప్రేమ చూపించగలగాలి వాళ్ళకి. మర్యాదపూర్వకంగా మాట్లాడండి. పోరా, పోవే, వింటున్నారా? వింటున్నారా? అక్కలను పట్టుకొని, పెద్దలు పట్టుకొని పావేరా, పోరా, ఇలాంటి భాష మన నోట్లోంచి పొరపాటును కూడా రానివ్వద్దు. చిన్నోళ్ళు మిమ్మల్ని చేతులు జోడించి నేను అడగలేను, కానీ దైవ సేవకునిగా నా హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను బ్రతిమాలుతున్నాను నాన్న. ఏనాడు కూడా దుర్భాష మీ నోట్లోంచి రానివ్వద్దు. పరిశుద్ధులకి తగినట్టుగా, పరిశుద్ధ దేవునికి తగినట్టుగా, ఉన్నతమైన రాజ్య సంబంధులముగా పవిత్రమైన భాష మాట్లాడతాం. ఆమేన్. పెద్దలారా, మీ అందరికీ నా చేతులు జోడించి మనవి చేస్తున్నా. ఆమేన్. అందరికీ, అమ్మకి, నాన్నకి, కనకరాజు గారు అందరూ ఉన్నారు, నాన్నలు అందరూ ఉన్నారు. అందరికీ కూడా, ఇక్కడ ఉన్న పెద్దవారికి కూడా మీ అందరికీ నేను చేతులు జోడించి మనవి చేస్తున్నానమ్మా. ఆమేన్. బ్రతిమాలుతున్నాను మిమ్మల్ని. మన నోటి మాటను బట్టి మన దేవునికి అవమానాన్ని తీసుకొని రావద్దు. పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. నిందిస్తున్నారా? నిందించనివ్వండి. అనవసరంగా అంటున్నారా? అన్నివ్వండి. లేనిపోని మాటలు అంటున్నారా? అన్నివ్వండి. మౌనంగా నువ్వు భరించగలిగితే ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నీ వెనక మాట్లాడేవారు ఎప్పుడు వెనకే ఉంటారు, నీవు మాత్రం ముందుకి సాగిపోతావు. దేవుని కృపలను వర్ధిల్లుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ నాయకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు. ఆయన సిలువలో ఆయన మౌనంగానే ఉన్నాడు. విమర్శించు వారి ఎదుట మౌనంగానే ఉన్నాడు. నిందించు వారి ఎదుట మౌనంగా ఉన్నాడు. దైవ కుమారుడైతే దిగిరారా అని ఆయన వస్త్రహీనునిగా చేసిన మౌనంగా ఉన్నాడు. నోరు విప్పితే ఒకే ఒక విషయంలో విప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని. అందుకు తప్ప మరి దేనికి ఆయన నోరు విప్పలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే ప్రియులారా, ఆమేన్. కింగ్డమ్ లాంగ్వేజ్ అందరూ చెప్పండి. కింగ్డమ్ లాంగ్వేజ్. ఆమేన్. రాజ్య సంబంధమైన భాష. ఇప్పుడు త్వరగా రాజ్య సంబంధమైన భాషలు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. భారతదేశానికి హిందీ, అమెరికాకి ఇంగ్లీష్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయెల్కి హీబ్రూ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష, దేవుని రాజ్య సంబంధమైన భాష. ఆమేన్. తెలుగులో చెప్పాలంటే దాని పేరు అన్య భాషలు. ఆమేన్. కింగ్డమ్స్ లాంగ్వేజ్. ఆమేన్. అయ్యా అందరూ వింటున్నారా? అమ్మ అందరూ వింటున్నారా? కింగ్డమ్స్ లాంగ్వేజ్, రాజ్య సంబంధమైన భాష ఏది అంటే అన్యుల భాష కాదు, అన్య భాషలు. దేవుని నామానికి మహిమ కలుగును. అందరూ చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చాలా మనసారా హృదయపూర్వకంగా నేను మీ అందరి పక్షాన దేవుని దగ్గర మానక ఆయన సందులో ఈ విషయంలో ప్రార్థించాలని కోరుతున్నాను. నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఈ 2024 సంవత్సరం గడిచే లోపు పిల్లలు, పెద్దలు, యవనస్తులు, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు, వచ్చిన వారు, రాలేకపోయిన వారు అందరూ కూడా, తల్లిదండ్రులారా, మీ పిల్లలు, మీరు అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్ దేవుని ఆత్మ చేత నింపబడి మీరందరూ కూడా అన్య భాషలలో మాట్లాడాలని విశేషముగా నేను కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? చెయ్యెత్తిన మీ అందరి విషయంలో నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ మీ అందరి విషయంలో కోరుకుంటున్నాను. బ్రదర్స్ మీ అందరి విషయంలో కోరుకుంటున్నాను. దేవుని సన్నిధి నన్ను తాకుతుండగా, కళ్ళు చెమ్మగిలుతుండగా దేవునికి మనసారా వేడుకుంటున్నాను. మీ అందరూ విశేషముగా అన్య భాషలు మాట్లాడే కృప కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భాషల వరము మీకు కలుగును గాక. ఆమేన్. నీకొద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భాష? బూతుల భాష కాదు, అన్యుల భాష కాదు, లోక సంబంధమైన భాష కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవునితో మర్మాలు పలుకుతున్నటువంటి, ఆమేన్, హల్లెలూయా, పరలోకపు భాష. ఆమేన్, హల్లెలూయా. దానికోసం కంటే దేవుని రాజ్యపు భాష, అది కరెక్ట్ పోతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఓ అన్ని వేళలో దేవుని రాజ్య భాషతో మీ నోరు నింపబడునుగాక. రాజ్య సంబంధులు రాజ్య భాషతో నింపబడుదురుగాక. రాజ్య సంబంధులు దేవుని రాజ్యపు భాష మాట్లాడుదురుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలామందికి లోపల ఉండిపోయినటువంటి అనుమానం ఏమిటంటే అసలు భాషలు ఉన్నాయా లేవా? కొందరు భాషలు లేవంటారు, కొందరేమో ఉన్నాయి అంటారు. ఆమేన్. మీ అందరికి ఒక చిన్న మాట చెప్తాను. ప్రపంచంలో దేవుని చేత బలంగా వాడబడిన దైవజనులందరినీ గమనించండి. రైన్హార్డ్ బాంకే గారు కానీ, బెన్గిన్ గారు కానీ, క్యాథలిన్ కుల్మన్ గారు కానీ, రిచర్డ్ ఒమ్రోన్ కానీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, చార్లెస్ ఫిన్నీ గారు కానీ, దేవుని మహిమ కలుగును గాక. పోనీ మీకు తెలిసిన వాళ్ళు చెప్పనా? హల్లెలూయా. ఎస్ఆర్ మనోహర్ గారు కానీ, దైవజన్ డీజెస్ దినకరన్ గారు కానీ, పోనీ మీకు ఇంకా తెలిసిన మాట చెప్పనా? దైవజన్ లేసన్న గారు కానీ, జాన్ వెస్లీ గారు కానీ, దేవుని చేత బలంగా వాడబడుతున్న ప్రతి దైవజనుని గమనించండి. వారు అన్య భాషల కృపావరము కలిగిన వారు. చప్పలు కొట్టి దేవుని మన మహిమ పరుద్దాం. రాంబాబు గారిని చూసారా? ఆమేన్, హల్లెలూయా. మనోహర్ గారిని చూసారా? శామ్యుల్ డేవిడ్ని చూసారా? నెహెమియా డేవిడ్ గారిని చూసారా? ఈ మధ్య కాలంలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ, ఆదిమ సంఘములో కానీ దేవుని చేత వాడబడిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్య భాషల చేత మాట్లాడిన కృపావరము కలిగిన వారే. మరి ఎందుకు వ్యతిరేకిస్తుందో సంఘం నాకు ఈ రోజుకి అర్థం కాల. పోనీ లేఖనాలు లేవా? వాక్యము లేదా? వాక్యాధారం చూపిస్తానని మీతో చాలా మాట్లాడాలి నేను మీతో. దేవుని నామమున మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. సంతోషంగా వినాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, వాక్యం వినేటప్పుడు ఆశతో వినండి, ఆకలితో వినండి, ఆకాంక్షతో వినండి, ప్రార్థనాపూర్వకంగా వినండి. ఆమేన్, హల్లెలూయా. హృదయమందు గొప్ప తీవ్రత కలిగి వాక్యాన్ని వినండి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నాకు కావాలి ఆ కృప. ఆమేన్. మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోవట్లేదు, కానీ ఎంతమంది భాషలు మాట్లాడే అనుభవం కలిగిన ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. మీ చేయి పైకెత్తాలి, నేను చూడాలి. ఎంతమంది? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ఎంతమంది పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడగలిగే అనుభవం కలిగిన వారు ఉన్నారు అని అడిగాను నేను. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంకను అధికమైన ఆ కృపలో మీరు వర్ధిల్లాలని దేవుని సేవకునిగా నేను కోరుతున్నాను. ఎందుకు భాషల గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఎందుకు మీరందరూ భాషలు విశేషంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అంటే దాన్ని మీకు కొద్దిగా వివరించాలని ఆశపడుతున్నాను నేను. ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హల్లెలూయా, ఆమేన్. అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, వీలైనప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, భాషలు మాట్లాడగలిగేవారికి నేను చెప్తున్నాను. దేనా మన మహిమ కలుగును గాక. అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మీ నోటిలో ఆ భాషలు మాట్లాడుతూనే ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దాని అవసరం ఏంటో నేను మీకు చెప్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీప్ ఆన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. టంగ్స్లో మాట్లాడడం అలవాటు మార్చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు దుఃఖం వస్తుందమ్మా, కొన్నిసార్లు బాధ వస్తుంది, హృదయం ఎంత వేదన కలుగుతుందంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఏం ప్రార్థించాలో అర్థం కాదు. అలాగూ నీకు అర్థం అవ్వలేని సమయం ఏర్పడినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. అంటే చాలా సందర్భాలు చెప్పాలి, ఒకటి చెప్తున్నాను. అలాగ అర్థం అవ్వలేని సందర్భాలు వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి చేతులు పైకెత్తి భాషలు మాట్లాడడం మొదలుపెట్టు. ఆమేన్, హల్లెలూయా. నీకు తెలియకుండానే జ్ఞానయుక్తముగా దేవునికి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. మీకు అర్థం కావట్లేనట్టుంది. సరే, టైం అవుతుంది. హల్లెలూయా, ఆమేన్. సో కొన్ని బేసిక్స్ మీకు త్వరగా నేను చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఇలా అన్నారు. ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం ఇలా ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, అవేవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఎవరి వలన? చెప్పండి చెప్పండి. కాదు కాదు కాదు. ఎవరి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి ఉంది అక్కడ? పాస్టర్ గారి వలన. పాస్టర్ గారు లెక్క, పాస్టమ్ గారు లెక్క, కొంతమంది దైవజనులక కాదండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దానికంటే గొప్పది నాకేం కనబడుతుందంటే మీరు కొత్త భాషలు మాట్లాడతారు.
దేనా మనకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచంలోని ఇతర భాషలు మాట్లాడతారు, వేరే దేశపు భాషలు మాట్లాడతారు అని లేదు. అక్కడ మీరు కొత్త భాషలు మాట్లాడతారు. దేని మనకు మహిమ కలుగునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే ప్రియులారా, యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి చాలా తీవ్రమైనటువంటి ఈ సమయంలో ఆమేన్ ఈ లోక సంబంధమైనటువంటి భాషల గురించి మాట్లాడుతున్నాడని ఎలా అనుకుంటున్నాం ప్రియులారా? లేదు లేదు, నా నామమున మీరు దెయ్యములు వెలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు. ఎవరు చెప్పారు ఈ మాట? అంటే కొంతమందికి భాషల విషయాలు కొంచెం అనుమానం ఉంటుంది, అందుకని వాళ్ళకు నివృత్తి చేయాలని ఇలా మాట్లాడుతున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? అమ్మా మాట్లాడలేదండి. ఎవరు చెప్పారు ఈ మాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట. నా నామమును మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మీరు మాట్లాడతారు. ఎవరికి కృప? నమ్మిన వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాన్న నా వైపు చూడండి. మీరు ఎందుకు ఎంతసేపు పిల్లల వైపు చూస్తున్నారు? వాక్యం వినరా? హల్లెలూయా. కొత్త భాషలు మాట్లాడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సరే ప్రియులారా, చాలా నా వైపు చూడండి. అందరూ నా వైపు చూడండి దయచేసి ప్లీజ్. మీ కాన్సన్ట్రేషన్ నా మీద ఉంచండి. ఆమెన్. బైబిల్ గ్రంథంలో నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఆమెన్. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ప్రతిసారి కూడా అక్కడ జరిగిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరని క్లియర్గా రాయబడి ఉంది. దేవుని మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఏం చెప్తున్నానంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారికి కలిగిన మొట్టమొదటి కృపావరము ఆత్మల వివేచన కాదు, స్వస్థపరిచే వరం కాదు, ఇంకో వరం కాదు. పరిశుద్ధాత్మ పొందగానే, పరిశుద్ధాత్మ చేత వారు తాకబడుతుండగానే వారికి కలిగిన కృపావరం ఏంటంటే వారు అన్య భాషలతో దేవునిని మహిమపరిచారు, అన్య భాషలతో దేవునిని స్తుతించారు. నా వైపు చూడాలి. అన్య భాషలతో దేవునిని వారు ఘనపరిచారు. దేని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే 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 వేగం టైం అయిపోతుంది. నేను కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 44, 45, 46 వచనాలు నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయము, ఇక్కడ కొర్నేలి ఇల్లు కనబడుతుంది. 10వ అధ్యాయం 44, 45, 46 వచనాలు. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా, ఆమేన్. హల్లెలూయా. ఇందా చెప్పాను, ఆ రిఫరెన్స్ చూపిస్తానని. పేతురు ఇంకా మాటలు చెప్తూ ఉండగా ఏమొచ్చిందట? దురాత్మ వచ్చిందే. దురాత్మ వచ్చిందే. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అతని మాటలు విన్న వారి మీదకి, దేవుని మన మహిమ కలుగునుగాక, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. సున్నతి పొందిన వారిలో, ఆమేన్. హల్లెలూయా, పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. పేతురుతో పాటు వచ్చిన అనేకులు కూడా విభ్రాంతి నొందారంట. ఎందుకంటే అన్య జనులైన వీరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా, అమ్మా వినాలి, పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా, హల్లెలూయా, వారందరూ కూడా భాషలతో మాట్లాడుచు దేవునిని ఘనపరచుచు ఉండగా వినిరి అని రాయబడి ఉంది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? When the Spirit of God, Holy Spirit came upon them, వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రాగానే మొట్టమొదటి జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆమేన్. వారి భాషలతో మాట్లాడారు. అమ్మ నవ్వు చూడండి, మీ హృదయాల్ని రేపాలని అడుగుతున్నాను నేను. వారు అన్యజనులు, వాళ్ళు యేసుప్రభుని ఎరగని వారు పేతురు మాటలు వింటుండగానే వారి మీదకి ఏమొచ్చింది? అందరు చెప్పాలి. పర్లేదు, మీకు ఇబ్బందిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగు వచ్చాడు. వాళ్ళు ఏం చేశారట? అన్య భాషలతో మాట్లాడుతూ దేవునిని ఘనపరిచారు. దేవుని మహిమ కలుగునుగాక. అమ్మా, అన్యజనులమ్మా, వాళ్ళు ఆ రోజే వచ్చారు కొర్నేలి ఇంటికి. కొర్నేలి పిలుచుకొని వెళ్ళాడు తన బంధువులు, ముఖ్య స్నేహితులు అందరిని పిలిచి, రండి మా ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తున్నారు అని వాక్యం చెప్పిద్దామని పిలిచాడు, అంతే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఎంతమందికి ఆశ ఉంది నా గృహంలో ఇలాంటి అనుభవం కావాలి అని? ఎంతమందికి ఆశ ఉంది నా గృహంలో ఇలాంటి అనుభవం కావాలి అని? దేవుడు మీ చేతులు చూస్తున్నాడు. ఎంతమందికి ఆశ ఉంది నా గృహంలో ఇలాంటి అనుభవం కావాలి అని? ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గృహంలోకి వచ్చిన వారికి ఆహారం దొరుకుతుంది, మంచిదే. కానీ అంతకంటే గొప్పగా ఆమేన్, అన్యజనులు వచ్చినప్పటికీ కూడా దేవుని ఆత్మ చేత వారు నింపబడి అన్ని భాషలు మాట్లాడే. సరే, అయినా ఇప్పటికీ ఈ సందర్భంలో ఈ మాటను ఎందుకు తీసుకొని వచ్చానంటే టైం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది భాషలు మాట్లాడగలరంటే నలుగురు చేతులు పైకెత్తారు. అయ్యా మీరు ప్రభువుని నమ్ముకొని, అమ్మ మీరు ప్రభువుని నమ్ముకొని, స్నేహితులారా మీరు ప్రభువుని నమ్ముకొని, హల్లెలూయా, ఎన్ని సంవత్సరాలు అయ్యిందే. మరి వాళ్ళు అప్పుడే ఆ రోజే వచ్చిన అన్ని జనులు కదా. వారి మీదకి దేవుడు తన కృపావరమును అనుగ్రహించాడు. వారి పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్ని భాషలతో మాట్లాడు. అయ్యా నా వైపు చూస్తారు, ఒకసారి నా వైపు చూస్తారు. అన్యజనులు రాగా దేవుని వాక్యం వింటుండగానే ఆమేన్, చాలా జాగ్రత్తమేనండి, పేతురు నిలబడి ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుడు వెంటనే ఒక కార్యం చేశాడు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నా మాటని. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారికి అన్ని భాషలను ఆయన ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? నేను ఎలా చెప్పనరా? దేవునిలో ఎదుగుటకు, వారు వర్ధిల్లుటకు, ఆమేన్, హల్లెలూయా, ఉపదేశములో స్థిరపరచబడుటకు, హల్లెలూయా, విశ్వాసములో వారు వర్ధిల్లుటకు, హల్లెలూయా, క్రీస్తునందు వారు స్థిరులుగా కలగాలని ఆదిలోనే ఇంకా క్రీస్తుని గురించిన సంపూర్ణమైన జ్ఞానం వారికి కలగకముందే దేవుడు చాలా, ఇలా అంటున్నానని ఏమనుకోకండి, దేవుడు చాలా ఆతృతగా చేసిన పని ఏంటో తెలుసా? వారు వచ్చి కూడి అలాగ మాటలు వింటున్నారంతే. ఆమేన్, హల్లెలూయా. పేతురు ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. పేతురుతో వచ్చిన వారు ఎవరు ఊహించలేదు. పరిశుద్ధాత్మ దేవుడిని పంపించేశాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగిరాగా వారందరూ భాషలతో మాట్లాడారు. అంటే మీకు ఏం అర్థం అవ్వాలని నేను కోరుకుంటానంటే, ఎంత అవసరమైతే వెంటనే దేవుడు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎంత అవసరం అంటే వెంటనే ఆయన అన్ని భాషలను అనుగ్రహించాడు వారికి. కొంత ఎదిగిన తర్వాత, కొంత అలవాటైన తర్వాత, కొంత చర్చికి వచ్చిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవ్వచ్చు కదా. ఇమ్మీడియట్లీ I want to say this word immediately. వెంటనే ఆ మాటలు ఇంకా పూర్తి అవ్వలేదు. పేతురు ఇంకను మాటలాడుచుండగానే ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా ఆ అన్యజనులందరూ అన్ని భాషలతో మాట్లాడుతుంటే పేతురుతో వచ్చినారు, విభ్రాంతి నొందారట. మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. భాషలు మాట్లాడేవారందరికీ నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. బ్రదర్, సిస్టర్, ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను, దయచేసి సంఘమంతా కూడా భాషలు మాట్లాడే కృప కలిగేలాగా మీరు ప్రార్థన చేయమని దైవజనునిగా నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఆమేన్. ఒక పని, ఒక బాధ్యత మీకు అప్పగిస్తున్నాను బ్రదర్, ఒక బాధ్యత మీకు అప్పగిస్తున్నాను తల్లి, ఒక బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. దేవా, సంఘమందరూ కూడా మనుషుల చేత కల్పించబడిన మాటలు కాదు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగిరాగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరని రాయబడిన ఆ స్పష్టమైన లేఖనము మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారే ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 3వ రుజువు చూపిస్తున్న అపోస్తలుల కార్య గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. సారీ ఫర్ మై స్పీడ్. అపోస్తలుల కార్య గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ తీవ్రత మీకు అర్థమగునుగాక, ఈ అవసరత మీకు అర్థమగునుగాక. దేవుడు చాలా ఎమర్జెన్సీగా ఆ అన్యజనులకు ఇచ్చిన ఈ కృపావరము మీ అందరికీ అనుగ్రహించునుగాక.
నాకు తెలుసు అందరికీ పొందుకుంటారు లేదు, ఆశతో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా పొందుకుంటారండి. ఆశతో ఉన్నవారు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆమేన్. మీ కుమారులు మీ కుమార్తెలు మీ దగ్గరికి వచ్చి మీరు చేపని అడిగితే పాము ఇస్తారా, గుడ్డుని అడిగితే తేలునిస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని ఆయనే సెలవిచ్చెను కదా. అడుగు ఆయన్ని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు ఏమనుకున్నా పర్లేదు, తప్పుగా అనుకున్నా పర్లేదు, ఇంకోలాగా అనుకున్నా పర్లేదు, ఇదేదో కొత్త బోధ అనుకున్నా పర్లేదు, దెయ్యం పట్టింది అనుకున్నా పర్లేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. టైం ఏంది? హల్లెలూయా. ప్రతిసారి ఇది నాకు సమస్య అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చెను. అప్పుడు వారు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ప్రతిసారి అక్కడ మేనిఫెస్టేషన్ ఏం జరిగిందంటే వారందరూ కూడా భాషలతో మాట్లాడారు. సరిగా వింటున్నారా? వారందరూ దేంతో మాట్లాడారు? హల్లెలూయా. మోజీ అడుగు, దేవుడిస్తాడు. నీ సినాన్ని అడుగు, అనిల్ అడుగు, శ్యామ అడుగు దేవుణ్ణి. నా పెన్ ఇవ్వు, నా పేపర్, నాకు బట్టలు ఇవ్వు, నాకు షూ కావాలి, నా సైకిల్ కావాలి, నాకు సెల్ ఫోన్ కావాలి. ఈ కాదు, దేవుణ్ణి అడగండి. దేవా, నా చిన్న వయసులోనే నీ ఆత్మ చేత నేను అభిషేకించబడాలని కోరుకుంటున్నాను. దావీదుని అభిషేకించినట్టు నన్ను అభిషేకించయ్యా, ఇర్మియాను అభిషేకించినట్లు నన్ను అభిషేకించయ్యా, దానియేలును అభిషేకించినట్లు నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించయ్యా. ఆమేన్. అడుగు నాయన. అక్షయ్, దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. చిన్న పిల్లల ప్రార్థన ఆయన త్వరగా అంగీకరిస్తాడు. ఆమేన్. ఇప్పుడు చూస్తాను, ఆ రోజు నాకు తెలియదు, కానీ ఆ రోజు వస్తుందని నమ్ముతున్నాను. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, మనం అందరం కూడా అన్య భాషలతో దేవుని యొక్క ఘన కార్యాల్ని, గొప్ప కార్యాల్ని వివరించి ఆ రోజు ఖచ్చితంగా మన సంఘంలో దేవుని అనుగ్రహించును గాక. హల్లెలూయా. సో 3 సందర్భాలు మీకు నేను చూపించాను. ఈ 3 సందర్భాల్లో పరిశుద్ధాత్మ రాగానే వారికి ఏం కలిగింది? ఆమేన్. హల్లెలూయా. మేడగది మీద వారు ఉన్నారు, ఏకంగా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. అకస్మాత్తుగా అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి వాళ్ళగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమేన్ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది ఆమేన్ వారందరూ. మీరు ఒక విషయం చెప్పనా, దయచేసి వినండి. యాత్రికన కృత్యాన్ని డాన్స్ యువర్ అటెన్షన్ ప్లీజ్. వారు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు కాదు మనుషులందరూ వచ్చింది. వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు ఇదేమి, ఇది కొత్త మద్యం ఏమైనా తాగారా, వీరందరూ ఏకముగా కూడి మన సొంత భాషలలో దేవుని గొప్ప కార్యాలను వీరు వివరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడికి రాగా అప్పుడు ఈ 120 మందిలో పేతురు నిలవబడి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా వారి మధ్య నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగా 3000 మంది దేవుని నామమున కలుగును గాక యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆమేన్. గట్టిగా చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అన్ని జనులు ప్రభు దగ్గరికి ఆకర్షించింది అక్కడ ఏమిటి అంటే వారు మాట్లాడిన భాషలు, పరిశుద్ధాత్మ భాషలు. తెలుగులో అన్ని భాషలు ఉంది కానీ నాకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ భాషలు అని పేరు పెట్టాలని ఉంది నాకు. ఆమేన్. నీకు నచ్చిన నువ్వు పెట్టుకో అనుకుంటే వదిలేండిలే, కానీ నాకైతే అది పరిశుద్ధాత్మ భాష అని పెట్టాలని ఉంది. అరే లేఖనం ఇంత క్లియర్గా చెబుతుండగా కాదని ఎట్లా చెప్పగలుగుతాం? ఆమేన్ హల్లెలూయా. సో రెండో ప్రూఫ్ ఎక్కడ చూసామంటే పేతురు, క్షమించాలి, కొర్నేలు ఇంటికి వచ్చిన వారందరూ కూడా అన్యజనులు, వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా పేతురు బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా వారందరూ అన్య భాషలతో మాట్లాడి దేవునిని గణపరచుచుండగా పేతురును అతనితో కూడా వచ్చిన యూదులు సున్నతి పొందిన వారు విభ్రాంతి నొందారు. ఎందుకంటే ఒరే సున్నతి పొందిన యూదులమైన మనకే ఈ కృప అనుకున్నాము కానీ ఆమేన్ హల్లెలూయా పక్షపాతము లేని దేవుడు అన్యజనుల మీద కూడా తన ఆత్మను కుమ్మరించాడు. ఇక వీళ్ళకి బాప్తిసం ఇవ్వడానికి అడ్డేముందన్నాడు. నిద్ర వస్తుందా? ఇక వీరికి బాప్తిసం ఇవ్వడానికి అడ్డేముంది అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా
మీ హృదయాల్ని రేపుతూ అడుగుతున్నాను, ఎంతకాలం అయ్యింది గమ్మా ప్రభు నమ్ముకొని, ఏ అభిషేకం లేదే, అన్ని భాషలు లేవేమి? ఆమేన్. జాగ్రత్త, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తుంది. ఆమేన్. మిమ్మల్ని మేము నిరుత్సాహపరచట్లేదండి. మనలో పరిశుద్ధాత్మ కార్యం ఇప్పుడు కాదు, ఎప్పుడో ప్రారంభమైంది. అది ప్రారంభమైనప్పుడే నీతిని గురించి, తీర్పుని గురించి హల్లెలూయా మనము ఒప్పింపబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ మనము పరిశుద్ధాత్మ పరిచర్యలో మనం పాలిభాగస్సులం అవుదామండి. దేనా మన మహిమ కలుగును గాక. ఈ ఉన్నతమైన కృపావరం విషయంలో మీరు లోపం లేని వారికి ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. త్వరగా చెప్పేస్తాను. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? పరిశుద్ధాత్మ భాషలు, అన్ని భాషలతో, అంటే అర్థమైన భాష కట్టమని చెప్తాను, అన్ని భాషలతో మాట్లాడడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటి? దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా వివరంగా వివరించాలని ఆశ ఉంది, కానీ టైం ఒకటి మనకి బాగా తొందర అయిపోయింది. ఎందుకంటే 2 విషయాలు ఒకేసారి మాట్లాడడం వల్ల. హల్లెలూయా. ఆమేన్. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం తెరిచిపెట్టండి. ఇప్పుడు మాత్రం అందరూ తెరవాలని నేను వెయిట్ చేస్తున్నాను. రెడీ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను 14వ వచనం చదువుతున్నాను, 14-15 వచనాలు చదువుతున్నాను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. ఆమేన్. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆ తర్వాత మనం చదవంటారు ఒకసారి. ఎప్పుడైనా ఉంది అనుభవం? ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి, మీకు సంగతి నేను వేగంగా చెప్పాలి ఇక్కడ. ఆమేన్. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల, తర్వాత మాట నాకు రావాలి, చదివారుగా. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ హల్లెలూయా. హల్లెలూయా. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే వినండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మతో ప్రార్థించడం అంటే, వెరీ గుడ్, అదే చదివాం కదా. ఆత్మతో నేను భాషతో ప్రార్థించిన ఎడల ఆత్మ ప్రార్థన చేస్తుంది. అంటే ఆత్మ ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? ఆత్మలో ప్రార్థన చేయడం లేక ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? భాషతో ప్రార్థన చేయడం. ఆత్మతో ప్రార్థించమని బైబిల్ చెప్తుందా? ఖచ్చితంగా చెప్తుంది. త్వరగా తీయండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అసలు గారికి ఏమైంది ఈరోజు ఎన్ని రిఫరెన్స్లు ఇస్తున్నారు? తెరవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్తారమ్మా? అయ్యా, మీకు అర్థం అవ్వాలని దాన్ని సాగదీసి చెబుతా ఉన్నాను నేను. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? మధువుల అమ్మగారు వింటున్నారా? మీరు వింటలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే చెప్పండి, అర్థమైంది చెప్పండి. వెరీ గుడ్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే భాషతో ప్రార్థించే. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. హల్లెలూయా. అదే అధ్యాయంలో 15వ వచనం చదవండి. ఇందా చదివేసాం ఆల్రెడీ. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆమేన్. ఆత్మతో పాడేదను, మనసుతో పాడేదను. ఆమేన్. ఎంతమందికి ఉంది ఈ అనుభవం? వరకనే చేతులు ఎత్తేకండి. నేను ఏం అడిగాను కూడా అర్థం చేసుకోండి. నేను అడిగింది ఏంటి? ఆత్మతో పాడేదను, మనసుతో
పాడేదను, ఆత్మతో ప్రార్థింతును, మనసుతోను ప్రార్థింతును. అమ్మ వినండి, అమ్మ వినండి. మీ మనసులో ఒక భారం కలిగింది, ఒక బాధ్యత కలిగింది. నీ కుమారుడు కొరకో, నీ కుమార్తె కొరకో, ఏదో ఒక అవసరం కొరకో దేవుని సన్నిధానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుని సన్నిధిలో ఏడుస్తావు, మంగళాస్తావు, కన్నీరు కారుస్తావు. దాని అర్థం ఏంటంటే నువ్వు మనసుతో ప్రార్థిస్తున్నావు. హల్లెలూయా. కానీ ఆత్మతో ప్రార్థించడం అంటే, ఆత్మలో ప్రార్థించడం అంటే మాత్రం దాని మీద వచనంలో మనం చదువుకున్నట్లుగా భాషతో మాట్లాడువాడు ఆత్మలో ప్రార్థిస్తున్నాడు. దేని మహిమ కలుగునుగాక. ఆత్మలో ప్రార్థించే అనుభవం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ఇలా పలకడం కొంతమందికి ఇబ్బందిగా ఉందేమో కానీ నేనైతే దేవుని దాసునిగా విశ్వాసంతో పలకాలని కోరుకుంటున్నాను అంతే. ఆత్మతో ప్రార్థించే అనుభవం మీకు కలుగునుగాక. ఆత్మతో పాడే అనుభవం మీకు కలుగునుగాక. మీ వ్యక్తిగత జీవితంలో, ఆమేన్, మీ కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఆత్మతో ప్రార్థించేవారు లేపబడుదురుగాక. ఆమేన్. మనసు గొప్పదా, ఆత్మ గొప్పదా? మనసు గొప్పదా, ఆత్మ గొప్పదా? ఖచ్చితంగా ఆత్మే గొప్పది. ఆమేన్. సో మనసుతో ప్రార్థించడం గొప్పదా, ఆత్మతో ప్రార్థించడం గొప్పదా? మనసుతో ప్రార్థించడం గొప్పదా, ఆత్మతో ప్రార్థించడం గొప్పదా? మరి మనం మనసుతో ప్రార్థన చేస్తున్నామా, ఆత్మతో ప్రార్థన చేస్తున్నామా? భలే నిజాలు ఒప్పుకుంటున్నారే మీ అందరూ. సో మనం ఏం చేస్తున్నాం అంటే మనసుతో ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభువుని అడుగుకుందాం, దేవా ఆత్మతో ప్రార్థించే అనుభవంలోనికి నన్ను నడిపించు. దేనా మనం మహిమ కలుగుదాం. అయ్యా గట్టి చెప్తారా? టైం అయిందన్నా తెలుసు. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళు వేయగానే దేవుని సన్నిధి నిన్ను కమ్ముకొనును గాక. ఆమె ఎంతమంది ఆశతో చెప్తున్నారు నాకు తెలియదు కానీ దేవుని సన్నిధి నిన్ను కమ్ముకొనును గాక. ఆత్మలో ప్రార్థించడం ప్రారంభించదువు గాక. ఆత్మలో ప్రారంభించదువు గాక. భాషలతో మాట్లాడుతూ ఆ ఆత్మలో ప్రార్థన చేస్తూ దేవునిని గణపరుస్తూ. ఆమేన్. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎరుగని అనేక సంగతుల గురించి నువ్వు ప్రార్థన చెయ్యదువు గాక. జ్ఞానముతోను వివేకముతోను ప్రార్థించుటకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భాషలో ప్రార్థించుటకు, రాజ్య సంబంధమైన భాషలో ప్రార్థించుటకు, పరిశుద్ధాత్మ యొక్క భాషలో ప్రార్థించుటకు, భాషలతో కూడిన కృపను, ఆత్మను దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు మనసుతో చేసే ప్రార్థన అంత శక్తివంతముగా ఉండే ఆత్మలో చేసే ప్రార్థన ఇంకెంత శక్తివంతంగా ఉంటుందని ఒక్కసారి గమనించమని మనవి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట అర్థమైందా? మనసుతో నువ్వు చేసే ప్రార్థనే అంత శక్తివంతముగా ఉంటే ఆత్మతో నువ్వు చేసే ప్రార్థన ఇంకెంత శక్తివంతంగా ఉంటుందో ఒక్కసారి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలాసార్లు రఘునాథ్ డానియల్ గారిని మీకు జ్ఞాపకం చేశాను. ఆయన ఆత్మలో ప్రార్థన చేస్తుండగా ఆత్మ పరవశంలో దేవుడు ఆయనని రైలు పట్టాల మీదకి తీసుకొని వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నటువంటి తన సహోదరునితో దేవుడు మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పారండి అద్భుతాలు ఆగిపోయాయని? ఈ రోజుకి కూడా దేవుని కార్యాలు కొనసాగుతున్నాయి. నేను ఇంకో మాట అంటాను, మీరు ఎంతమందికి అర్థమవుతుంది కానీ తొలకరి వాన కంటే కడవరి వాన ఇంకా అధికముగా ఉండబోతుంది అన్నది వాస్తవము. తొలకరి వానలోనే వారు అంతగా భాషలు మాట్లాడితే కడవరి వర్షములు మరి విశేషముగా అందరమును అన్య భాషలు మాట్లాడగలిగే కృపను దేవుడు మనకు దయచేయను గాక. ఎంతకాలం అండి వచ్చి వెళ్ళిపోతాం? ఎంతకాలం అండి విని వెళ్ళిపోతాం? ఎంతకాలం అండి అదే భక్తి? ఎంతకాలం అండి అదే జీవితం? ఎంతకాలం అండి అదే మనస్తత్వం? ఎంతకాలం అండి అదే భక్తి? మారమా? మార్పు చెందమా? అప్డేట్ అవ్వమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి బెనిఫిట్ ఏంటో తెలుసా? ఆమేన్. భాషలతో ప్రార్థన చేయడం వల్ల నీకు కలిగే మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఆత్మతో ప్రార్థించే అనుభవంలోనికి వస్తున్నావు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయం, అందుకే తెరిచిపెట్టుకున్నాను. అదే అధ్యాయం 2వ వచనం చదవండి, ముగించాలి నేను. అదే అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. అర్థమైన వారు దేవుని స్తుతించండి. భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. అండర్లైన్ చేసుకోండి, గుర్తుపట్టండి ఆ మాటని. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు. ఏమండి మన వాళ్ళు చాలామందికి ఏమనుకోకండి, ఇలా అన్నానని. బుర్రలేదు కానీ
ఈ భాషలు లోకంలో ఉండే భాషలు ఉండే ఆ భాషల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చిత్రం ఏంటంటే ఆమేన్, దేవుడికి ఇంగ్లీష్ వచ్చా? ఏమో నాకు ఎప్పుడు చెప్పలేదు, నేను అడగలేదు దేవుడిని, వచ్చో లేదు నాకు తెలియదు, నన్ను అడగకన్నాడు చూస్తారే మర్రా. దేవునికి ఇంగ్లీష్ వచ్చా లేదా? ఎవరు చెప్పరే? హిందీ వచ్చా లేదా? తెలుగు వచ్చా లేదా? ఉర్దూ వచ్చా లేదా? అరబిక్ వచ్చా లేదా? హిబ్రూ వచ్చా లేదా? గ్రీక్ వచ్చా లేదా? నేను ఎన్ని భాషలు అడిగినా మీ సమాధానం ఒకటే, వచ్చు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధమైన భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేవాడే దేవునితో మాట్లాడుతుంటే ఇప్పుడు మనం అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలా? అరే మాట్లాడేవారు కొద్ది సెన్స్ లేదో నాకు అనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది, భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులు ఎవరితో కాదు కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతమందికి దేవునితో మాట్లాడాలని ఆశ ఉంది? అబ్బా ఊరకనే మాత్రం ఎత్తొద్దండి, మీకు దండం పెడతా, ఊరకనే మాత్రం ఎత్తొద్దు. ఎత్తమంటావు నువ్వే, ఎత్తితే తిడతావు నువ్వే అన్నాడు చూడకండి. కానీ ఆశతో ఎత్తమంటున్నాను, ఆకలితో చెయ్యి ఎత్తమంటున్నాను. ఆమె ఎంతమందికి దేవునితో మాట్లాడాలని ఉంది? చెప్పండి చెప్పండి చెప్పండి, చెయ్యి అలా ఎత్తండి. ఎంతమందికి దేవునితో మాట్లాడాలని ఉంది? ఆమె ఆశతో చెయ్యి పైకి ఎత్తారా? మీ చెయ్యి దేవుడు చూస్తున్నాడమ్మా. ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ ఏకీపిస్తే వారి మధ్య ఉంటానని మాట ఇచ్చిన నమ్మదగిన దేవుడు ఇప్పుడు నీ చేతిని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆమేన్. భాషతో సరాసరిగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆశ కలిగిన వారి స్తోత్రం చెప్పండి, ఆశ కలిగిన వారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. డైరెక్ట్లీ స్పీకింగ్ విత్ గాడ్, దేవునితో సరాసరిగా మాట్లాడేలాగున దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తారా హల్లెలూయా? బలమంతటిని ఉపయోగించి చెప్తారా హల్లెలూయా? ఆమేన్. తనతో మాట్లాడుటకు అన్య భాషనే వరమునిచ్చిన దేవుని నామాన్ని చప్పట్లు కొట్టి ఆరాధించగలరా? తనతో సరాసరిగా మాట్లాడటానికి, తనతో వ్యక్తిగతంగా మాట్లాడటానికి, తనతోనే మాట్లాడుటకు దేవుడు ఒక పరిశుద్ధాత్మ భాషనిచ్చాడు. మనుషులకు ఆయన అనుగ్రహించిన ఈవులలో అత్యంత కృప కలిగిన ఉన్నతమైన ఈవి ఆయనతో మాట్లాడగలగడం. డైరెక్ట్లీ స్పీకింగ్ విత్ గాడ్. కాబట్టి భాషతో మాట్లాడేవాడు ఆమె మొట్టమొదటిది ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం కలుగుతున్నది. రెండోది వాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. అబ్బా మూడో సంగతి మీకు చెప్పనా? ఆమేన్, హల్లెలూయా. ఆ కిందనే ఉంటుంది, మనుష్యుడెవడును గ్రహింపును గాని వాడు ఆత్మ వలన, అవే ఆగండి ముందు, దేని వల్ల? ఆత్మ వలన ఆమేన్ మర్మములను పలుకుతున్నాడని రాయబడి ఉంది. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలంటే ఇలా చెప్తాను, వాడు దేవుని మర్మములను పలుకుతున్నాడు. హి ఈస్ స్పీకింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్. దైవ ప్రత్యక్షతను పలుకుతున్నాడు. దైవ సంబంధమైన మర్మాలతో డైరెక్ట్ గా డీల్ అవ్వగలుగుతున్నాడు. బై ఎంతమందికి మాట అర్థమైంది? హల్లెలూయా. హి వాస్ డీలింగ్ విత్ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్. మీకు భయం వేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాట చదివినప్పుడు రాత్రి నాకు భయం వేసింది. రాత్రి 1 గంటన్నరకి ఈ మాట చదువుతున్నాను నేను, నాకు భయం వేసింది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నేను దేవుని మర్మములను, దేవుని రహస్యములను నేను పలుకుతున్నా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నాకు అనిపిస్తుంది దావీదుకి ఇలాంటి అనుభవం కలిగినప్పుడే దావీదు 2వ కీర్తన రాశాడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చదవద్దు కానీ ఇంటికి వెళ్ళాక ఒకసారి 2వ కీర్తన చదవండి. ఆ కీర్తనలో మీకు యేసు ప్రభు కనిపిస్తాడు. నాకు మతిపోయింది అసలు దావీదుకి యేసుక్రీస్తుని గురించి ఈ ప్రత్యక్షత ఎట్లా దొరికింది. అయితే ఇప్పుడు నేను చెప్తాను. 2వ కీర్తన దావీదు మనసుతో పాడిన పాట కాదు, ఆత్మతో పాడిన పాట. అర్థమైన వారు చప్పలు కూడా దేవుని మహిమపడదాం. దావీదు రాసిన 2వ కీర్తన అది మనసుతో రాసిన పాట కాదు, ఆత్మతో రాసినటువంటి చక్కని పాట అనుభవం. అది ఆత్మతో పాడేదనని పౌలు చెప్పిన ఆ మాటకు నిలువెత్తు నిదర్శనము ఈ 2వ కీర్తన. ఇప్పుడు చదవద్దు, ఇంటికి వెళ్ళి చదవండి. చదివేద్దామని ఆశ ఉంది కానీ టైం లేదుగా మనకి. దేవుని మన మహిమ కలుగును గాక. కాబట్టి మనిషిని ఎవడు గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మర్మ వలన పలుకుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అబ్బా ఇది ఖచ్చితంగా చెప్పాలండి.
4వ వచనం, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనెను గాని. అంతే, అక్కడ ఆగండి. నా వైపు చూడండి. ఆమేన్. అమ్మా, ఈ మాటలు, ఈ సందేశాలు ఆల్రెడీ విన్నవారికి కాస్త బోరింగ్గా అనిపించచ్చేమో, కానీ నీతో పాటు కూర్చున్న నీ సహోదరులందరూ ఇట్టి కృపావరములో పాలిభాగస్తులగునట్లుగా మీరు ఆత్మలో ఏకీభవిస్తూ ఈ సంగతులు వినేవారికి మేలుకరంగా ఉండినట్లుగా దేవుని కృపను వేడుకోవాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాగర్ని వివాహం చేసుకున్నట్టు ద్వారా చందు ప్రభుని అంగీకరించి దేవుని గురించి పాడేటువంటి, నేను చాలాసార్లు పాడుతుంటే మాతో పాటు కలిసి పాడడం నేను విన్నాను తల్లి. నేను చక్కగా చూస్తున్నాను ఆ పాటలు నేర్చుకొని నువ్వు పాడగలిగావమ్మా. కానీ నేను కోరుతున్నాను, ఇట్టి కృపలోకి నిన్ను నడిపించిన దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపి అన్య భాషల ద్వారా, ఆత్మ ద్వారా నీవు దేవునిని ఆరాధించే కృపను దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహించగలడు. ఎప్పుడు అంటే మనం ఆశతో ఆయన్ని అడిగినప్పుడు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్దామా? భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని. అందరూ చెప్పండి. సంస్కారాధన ఉంది కదా, ఈరోజు మరచాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాను. ఇంకా ఉన్నాయి కానీ ఒక్క పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను, సరేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీరు ఇంటికి వెళ్తే అదేం చదవండి. ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను. క్షేమాభివృద్ధి అందరు చెప్పండి. భాషతో మాట్లాడే కలిగితే ఇంకో కృప ఏంటి? అందరు చెప్పండి. ఏం కలుగుతుంది? నాకే క్షేమాభివృద్ధి. ఎందుకని అక్కడ ఏం రాశారంటే తనకే క్షేమాభివృద్ధి. చెప్పండి, నాకే క్షేమాభివృద్ధి. చెప్పండి, ఎందుకు చెప్పమన్నాను చెప్తాను. చెప్పండి, నాకే క్షేమాభివృద్ధి. ఆమేన్. హల్లెలూయా. భాషతో మాట్లాడేవాడు ఆత్మలో ప్రార్థిస్తున్నాడు. భాషతో మాట్లాడేవాడు దేవునితో సరాసరిగా మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు మర్మములను పలుకుచూ ఉన్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు. ఈ క్షేమాభివృద్ధి అనే మాట ఆమేన్ ఓకోడోమియో అనే పదం రాసింది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. సరే, అది మీరు పలకలేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఓకోడోమియో అనే ఈ పదానికి అర్థం ఏంటంటే, నా వైపు చూడండి. మీకు అక్కడ ఎదుగుతున్నారా? మీకు అక్కడ తెల ఉండదు. అది డిక్షనరీలో రాయబడినటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనికి రాయబడిన మాట త్వరగా చెప్పాలి. ఇది నేను మొట్టమొదటి దీని అర్థం ఏంటో తెలుసా? బిల్డింగ్ ఏ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఫౌండేషన్. ఆమేన్. క్షేమాభివృద్ధి అంటే బిల్డింగ్ ఏ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఫౌండేషన్, అంటే పునాది నుండి ఒక చక్కని యొక్క నిర్మాణము నిర్మించబడుట. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను బాధపడుతున్నాను ఏంటో తెలుసా? ఆ ఫస్ట్ పాయింట్ చెప్పకుండా ఈ రెండో పాయింట్ డైరెక్ట్గా వచ్చుంటే నాకు టైం దొరికేదేమో. ఆమేన్. హల్లెలూయా. నేనే పొరపాటు చేశాను దానికి, అందుకని అది కూడా అవసరం, అందుకని నేను దాన్ని దాటలేకపోయాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భాషలు, ఆ భాష అనే దానికోసం కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యలారా, అమ్మలారా, చాలా తీవ్రమైన అత్యవసరమైన పరిశుద్ధాత్మని పరిచర్యలో భాగమైన ఈ పరిచర్య గురించి మాట్లాడుతున్నందుకు నేను టైం తీసుకోవాల్సి వచ్చింది. దయతో నన్ను మన్నించండి. అందుకని తర్వాత పాయింట్లు ఉన్నాయి, ఇది చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎడిఫైడ్ అంటే ఓకోడోమియో అంటే అర్థం ఏమిటి అంటే బిల్డింగ్ ఏ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఫౌండేషన్. హల్లెలూయా. అంటే పునాది నుంచి బలముగా ఒక నిర్మాణమును కట్టుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతకుముందు చెప్పాను, వీళ్ళు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఇలా డైరెక్ట్గా చెప్తున్నాను. భాషతో మాట్లాడేవాడు, చాలా జాగ్రత్త, డైరెక్ట్ పాయింట్ వినండి. భాషతో మాట్లాడేవాడు దేవుని మందిరముగా, పునాదులు కలిగిన దేవుని మందిరముగా తన కట్టబడతాడు. అర్థమైన వర్ధని స్తోత్రం చెప్పండి. అర్థమైన వర్ధని స్తోత్రం చెప్పండి. భాషతో మాట్లాడేవాడు పునాదులు కలిగినటువంటి బలమైన దేవుని మందిరముగా, మహిమ కలిగిన మందిరముగా, జీవము కలిగిన మందిరముగా, దైవ మందిరముగా కట్టబడతాడు. ఎంతమందికి అర్థమైంది సార్? ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. సో నువ్వు కట్టుకుంటావు అంటే అర్థం చెప్తున్నాను నేను, దాని అర్థాలు వివరిస్తున్నాను. మొట్టమొదటిది, ఆత్మానుసారమైన కట్టడగా నువ్వు కట్టబడతావు.
నూతన యెరూషలేము పట్టణముగా నీవు కట్టబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమ నిత్యము నిలిచే, ఆయన కోరుకున్నటువంటి మందిరముగా పునాదులు కలిగి బలముగా నువ్వు నిలబడతావు. బ్రదర్, ఈ రోజు వరకు ఈ సంగతి విన్నారో లేదో, నా భాషలు మాట్లాడేవారు ఈ రోజు వరకు ఈ సంగతి విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు వినండి. హల్లెలూయా. బలమైన పునాది కలిగిన దైవ మందిరముగా, మహిమ కలిగిన మందిరముగా నీవు అనుదినము కట్టబడతావు. దేవుని సన్నిధి నన్ను తాకుతుందిగా ఈ మాట చెప్తున్నాను. ఆమేన్. బ్రదర్, కట్టబడుదురుగాక మహిమ కలిగిన మందిరముగా. ఇందాక భాషలు మాట్లాడతారంటే ఎంతమంది చేతులు ఎత్తారు? వారందరి మీదకి, వారితో పాటు మిగతా అందరి మీదకి ఈ మాట నేను ప్రకటిస్తున్నాను. బలమైన పునాది కలిగిన మహిమ కలిగిన దేవుని మందిరముగా కట్టబడుదురుగాక బ్రదర్, కట్టబడుదురుగాక చెల్లెమా, కట్టబడుదురుగాక బ్రదర్, కట్టబడుదురుగాక సిస్టర్, కట్టబడుదురుగాక తల్లి. నమ్మిన వారు దేవుని సన్నిధి నన్ను తాకుతూ ఉంటుండగా ఈ మాట చెబుతున్నాను. పునాదులు కలిగిన బలమైన మహిమ కలిగిన దైవ మందిరముగా, ఆయన కోరుకున్న మందిరముగా నీవు కట్టబడుదువుగాక. ఆయన సన్నిధి ఉండును గాక, ఆయన మహిమ ఉండును గాక, ఆయన ప్రసన్నత ఉండును గాక, ఆయన చిత్తం ఉండును గాక, ఆయన కనుదృష్టి ఉండును గాక. ఆయనే నిత్యము నివాసము చేయునట్లుగా దైవ మందిరముగా నీవు కట్టబడుదువుగాక. ఓ రికలమా షియందరలరహ. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట ఏముందో తెలుసా? ఆమేన్. క్షేమాభివృద్ధి చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? రిపేర్ చేసుకోవడం. కమాన్ 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 చర్చ్, కమాన్. హల్లెలూయా. కొద్ది నన్ను ఓట్ చేసుకోండి ఈ రోజుకి. రిపేర్, రీబిల్డ్ ఆర్ రిపేర్ చేసుకోవడం. క్షేమాభివృద్ధి అంటే రిపేర్ చేసుకుంటాం. ప్రార్థన జీవితం పాడైపోయిందా? రిపేర్ అయిపోతుంది. అబ్బా, గట్టిగా చెప్తారు అనుకున్నానండి. పరిస్థితులు పాడైపోయాయా? మనసు పాడైపోయిందా? హృదయం పాడైపోయిందా? హల్లెలూయా. కలవరమైందా? ఆమేన్, హల్లెలూయా. అమ్మ భాషతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే రిపేర్ చేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, ఇంకా చెప్పన, రీప్లేస్ చేయబడుతుంది. అబ్బా, హల్లెలూయా. ఏదైతే నువ్వు కోల్పోయావో అది రీప్లేస్ చేయబడుతుంది. ఏ పరిశుద్ధతను కోల్పోయావో అది రిపేర్ చేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ ఉన్నతమైన ప్రార్థన జీవితాన్ని కోల్పోయావో అది రిపేర్ చేయబడుతుంది. ఏ ప్రత్యక్షతను కోల్పోయావో అది రీప్లేస్ చేయబడుతుంది. రిపేర్ అండ్ రీప్లేస్ విల్ బి దేర్ దోస్ హూ స్పీక్ ఇన్ ద టంగ్స్. హల్లెలూయా. అర్థమైపోయిందా? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోయేదా? నేను టైం అవుతుంది కదా. ఆమేన్, హల్లెలూయా. సో ఫస్ట్ ఏంటి? యూ విల్ బిల్డ్ ఫ్రమ్ ద ఫౌండేషన్. హల్లెలూయా. రెండవది ఏంటో తెలుసా? రిపేర్ చేయబడుతుంది. అంటే నువ్వు భాషలతో మాట్లాడినప్పుడు పాడైనవన్నీ రిపేర్ అయిపోతాయి. దేవుని మనకు మహిమ కలుగును గాక. కోల్పోయినవన్నీ రీప్లేస్ అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. దాని ఒరిజినల్ మీనింగ్ చెప్తున్నాను. మూడో పాయింట్కి వెళ్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. యూ విల్ గ్రోత్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని జ్ఞానం, వినండి వినండి, జ్ఞానము కాదు, దేవుని జ్ఞానములో నువ్వు వర్ధిల్లడం మొదలు పెడతావు. ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? అడుగుతున్నానని చెయ్యొద్దు. అందరూ ఎత్తుతున్నారు కానీ నేను ఎత్తకపోతే బాగోదు, ఎత్తకపోతే ఆయన అడుగుతాడేమో అని ఎత్తొద్దు. కానీ ఎంతమంది కోరుకుంటున్నారు దైవ సంబంధమైన జ్ఞానంలో నేను ఎదగాలి? అమ్మ, దేవుని గురించిన జ్ఞానంలో నువ్వు వెతుకుతున్నప్పుడు నీ విశ్వాసం ఆటోమేటిక్గా వెదిగిపోతుంది. నీ ఆరాధన జీవితం మారిపోతుంది. నీ జీవిత విధానం మారిపోతుంది. ఎందుకో తెలుసా? దేవుని గురించిన జ్ఞానం నీ జీవితాన్ని పరిపక్వతలోకి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దోస్ హూ స్పీక్ ఇన్ టంగ్స్, ఎవరైతే భాషలతో మాట్లాడతారో వాళ్ళ జీవితంలో కలిగే గొప్ప కృప ఏంటో తెలుసా? దే విల్ గ్రో ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానములో వారు వర్ధిల్లడం మొదలు పెడతారు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నేను డైరెక్ట్ చెప్పేస్తాను. తర్వాత పాయింట్ చెప్తాను. దేవునితో నీకు వ్యక్తిగతముగా చాలా ఎఫెక్షన్ ఏర్పడుతుంది. నా సొంత మాటలు కాదు ఇవి. హల్లెలూయా. వెన్ యూ స్పీకింగ్ ఇన్ ద టంగ్స్, నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీకు చాలా విడదీయలేని ఒక ఉన్నతమైన ఎఫెక్షన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. భాషతో మాట్లాడే వాళ్ళకి, నేను స్టార్టింగ్లో చెప్పిన మాటకు అర్థం ఇదంతా కూడా, భాషలతో మాట్లాడే వారికి ఏం జరుగుతుందో తెలుసా? వారి క్యారెక్టర్ బిల్డ్ చేయబడుతుంది. ఏమని రాశారు తెలుసా బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా. దే విల్ గ్రో ఇన్ విర్చ్యూ. వారి గుణశీలము, ఆమేన్, దైవిక విధానములోనికి మార్చబడుతుంది. దేని అనుమహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పకుండా ఉండలేను. ఆమేన్. క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటో తెలుసా?
నీవు పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి నువ్వు వెళ్తావు. ఎవరికి ఇవన్నీ ఎవరికి మీకు అర్థమయ్యలేనని చెప్పాలి. ఎవరికి ఇవన్నీ అంటే భాషలతో మాట్లాడగలిగే వారికి. ఆమేన్, హల్లెలూయా. వారి గుణశీలము కట్టబడుతుంది. తర్వాత ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారు ఆమేన్ పరిశుద్ధులుగా క్షేమాభివృద్ధి చెందుతారు. కరెక్ట్గా లేదు. హల్లెలూయా. నీ పరిశుద్ధత క్షేమాభివృద్ధి చెందడం మొదలు పెడుతుంది. పరిశుద్ధతలో నువ్వు అభివృద్ధి చెందుతావు. మధు వద్దా? హల్లెలూయా ఏం చెప్పట్లేదు నువ్వు? ఓకే, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్. పరిశుద్ధతలో నువ్వు అభివృద్ధి చెందుతావు బై స్పీకింగ్ ఇన్ అన్నోన్ టంగ్స్, అన్ని భాషలతో మాట్లాడడం వల్ల. ఆమేన్, హల్లెలూయా. నీ భక్తి జీవితము దినదినము అది ఆశీర్వదించబడుతుంది. ఇన్ని వివరాలు రాశాడండి. ఇవన్నీ ఎవరికి అంటే భాషలతో మాట్లాడేవారికి, దైవజనమా. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది తెలుసా బ్రదర్? ఏమంటారు దాన్ని? కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని ఏమంటారు తెలుసా? సి లాంగ్వేజ్ అంటారు. కంప్యూటర్ లాంగ్వేజ్ని సి లాంగ్వేజ్ అంటారు. ఆమేన్. ఆత్మ సంబంధమైన మనుషులకు లేక దేవుని రాజ్య సంబంధమైన మనుషులకు ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ పేరే అన్నోన్ టంగ్స్, అన్య భాషలు లేక పరిశుద్ధాత్మ భాషలు. భాషలతో నీవు మాట్లాడడం వల్ల ఈ యొక్క ఆధిక్యతలన్నిటినీ నువ్వు పొందుకుంటావు. మొట్టమొదటిది చూసారు, అని త్వరగా మర్చిపోయారు. థ్యాంక్ యూ బ్రదర్. ఆత్మలో ప్రార్థన చేస్తాం. రెండవది సరాసరిగా దేవునితో మాట్లాడుతున్నాం. మూడవది దేవుడు తన చిత్తములో తన ప్రణాళికలో దాచి ఉంచినటువంటి మర్మములను, సీక్రెట్స్ని నీ నోటితో నువ్వు పలకడం మొదలు పెడతావు. నీ నోటితో నువ్వు పలికితే క్షేమం ఏంటో తెలుసా? నీ నోటితో పలికింది అది నీకు జరుగుద్ది. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సరే, నాలుగోది ఏం మాట్లాడుకున్నాం? ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధిని అందుతావు. ఆమేన్. క్షేమాభివృద్ధి అంటే పునాదులలో నుంచి దేవుని కొరకు మహిమ కలిగిన మందిరముగా కట్టబడతావు. రెండోది రిపేర్ అండ్ రీప్లేస్ జరుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెర్చ్యు, నీ గుణశీలము అది అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. తర్వాత నీ పరిశుద్ధతలో చెప్పు నీ పరిశుద్ధతలో నీ పరిశుద్ధ జీవితము అభివృద్ధి చెందుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యమైన విషయము, యూ విల్ గ్రో ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానములో నీవు అభివృద్ధి చెందుతావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ భక్తి జీవితం అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. చివరిగా అడుగుతున్నాను, ఎంతమందికి భాషల్లో మాట్లాడాలని ఉంది? మళ్ళీ చెప్తున్నాను, అన్నిసార్లు ఎత్తేయద్దు. అన్నిసార్లు ఎత్తినట్టు ఎత్తేయొద్దు. ఆమేన్. భయంతో చేయి పైకెత్తదమ్మా. ఎంతమందికి కావాలి కృప? ఆల్రెడీ కలిగి ఉన్న బ్రదర్స్, సిస్టర్స్, ఇంకా అది అధికం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఇది నీకు కలిగితే నువ్వు వ్యక్తిగతంగా బాధపడాల్సిన అవసరం ఉండదు. నీ బాధంతా అన్య భాషల్లోకి నువ్వు కన్వర్ట్ చేస్తావు. అన్య భాషలతో దేవుని దగ్గర ఏడుస్తావు. నువ్వేం ఏడ్చావో నీకే తెలీదు, నువ్వేం ప్రార్థించావో నీకే తెలీదు. కానీ ఒక అద్భుతమైన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. అది నీ బిడ్డల జీవితానికి దీవెనకరం అవుతుంది. కొన్నిసార్లు యుక్తముగా ఎలాగో ప్రార్థించాలో మనకు తెలియదు. మన పిల్లల కోసం ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు. తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, మీ పిల్లల కోసం మీరు ఎలా ప్రార్థించాలో మీకు తెలియదు. వారి కోసం ఏమని ప్రార్థించాలో కొన్నిసార్లు మీకు అర్థం కాదు. కానీ నీ జ్ఞానమునకు మించిన ప్రార్థన నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు అంటే, నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ పిల్లల కొరకు నీ తెలియకుండానే ప్రార్థన చేస్తావు.
ఆ ప్రార్థన దుష్ట సంబంధమైన ప్రతి కాడిని విరగ్గొడుతుంది, ప్రతి ఆలోచన రద్దు చేస్తుంది, ప్రతి ప్రమాదాన్ని తప్పిస్తుంది. ఏ మాట కూడా నోరుందని పలకట్లేదండి నేను. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆల్రెడీ సాతాను వేసిన పన్నాగాలన్నిటిని కూడా రద్దు చేసేలాగా నీకు తెలియకుండానే నీవు చాలా జ్ఞానముతో దేవుని సందులో నువ్వు మొరపెట్టగలుగుతావు. నేను అబద్ధం ఆడట్లేదు. నీకు తెలియకుండానే సీక్రెట్స్ నువ్వు పలకడం మొదలు పెడతావు. ఎంతమందికి కావాలి? మోకరించగలరా? అవకాశం ఉన్నవారు నీ ఉన్న చోట మోకరించగలవా? ఒకవేళ కుర్చీలో కూర్చున్న వారు కూడా మోకరించగలిగితే మోకరించగలవా? ఎక్కువ టైం లేదు, 2 minutesలో మనం ముగించుకొని సంస్కారాదులకు వెళ్ళిపోదాం. ఐఎమ్ రియల్లీ సారీ. నేను మోకరించమన్నది ఎవరికి ఈ కృప కావాలో, ఈ వరము కావాలో వాళ్ళకి. దేవా, ఇంతవరకు నాకేం అర్థం కాలే. ఈ భాషల గురించి రకరకాల ఫీలింగ్స్ ఉండడం వల్ల నేను ఎంతవరకు ఈ కృపలో పాలు పంచుకోలేకపోయాను. ఈరోజు నీ దాసులు దాని గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కావాలని అనిపిస్తుంది. నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, సంఘం కొరకు, సమాజము కొరకు దైవ చిత్తానుసారంగా ఆత్మతో ప్రార్థించే గొప్ప అనుభవం ఈ అన్య భాషల అనుభవం ఉంది. మరొకసారి గుర్తు చేస్తాను, ప్రపంచంలో దేవుని చేత బలముగా వాడబడిన ప్రతి దైవజనుని దగ్గర మీరు చూడండి, వారు అన్య భాషలతో దేవునిని ప్రార్థించిన అనుభవం కలిగిన వారు వాళ్ళందరూ. దాన్ని మనం ఎలాగూ నిర్లక్ష్యం చేయగలం, ఎలాగూ కాదని చెప్పగలం? అన్య భాషలు ఏదో అద్భుతాలు జరగడానికి కాదు, నువ్వు దేవునితో సరాసరిగా మాట్లాడడానికి, నువ్వు క్షమాభివృద్ధి నొందడానికి, ఆత్మలో ప్రార్థించే అనుభవం కలగడానికి. అరే, అన్య జనులు కూర్చున్నారు, ఆలస్యం చేయలేదు దేవుడు, వెంటనే తన ఆత్మను కుమ్మరించి వారికి అన్య భాషలు ఇచ్చేసాడంటే అది ఎంత ఎమర్జెన్సీ నీడో అనిపిస్తుంది నాకు తెలుసు కొంతమంది మౌనంగా ఉన్నారని. బ్రదర్, భాషల్లో మాట్లాడగలిగే వారికి, భాషల్లో మాట్లాడుతున్న వారికి నేను చెప్తున్నాను, ఆ ఆత్మ వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది వారు భాషలతో మాట్లాడసాగిరని రాయబడి ఉంది కదా. ఇంకా ఇంకా కొత్త భాషలు దేవుడు మీకు అనుగ్రహించులాగన. ఎప్పుడు ఆ ఒకే మాట కాదు కానీ, తెలిసిన ఆ పదాలే కాదు, మరల అయ్యే పదాలు కాదు కానీ, ఇంకా కొత్త భాషలు కొత్తగా ఆ భాషల చేత ఆయనని నింపులాగన ఆయన సన్నిధిలో వేడుకోగలవా? ప్రార్థించగలవా? ప్రార్థన చేసుకుందామా?